అందరిని వదిలి చిన్న వెళ్ళిపోయాను. వెళ్ళి అక్కడ అంతా తిరిగాను, ఎక్కడ మన వల్ల కాల. ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన, తీసుకెళ్ళి నాగబాబుకి ఇచ్చాను, చదివాడు. మరి ఎలా ఉంటావురా నువ్వు ఇక్కడ, ఎక్కడ చోట ఉంటాను లేవా జేబులో ఇచ్చాడు డబ్బులు కూడా. ఒక ఫైటర్ జీవితం అనేది ఎంతవరకు సురక్షితం అండి అసలు? ఫైటర్ అనేది పొద్దున్న లేచి బయటికి వెళ్తున్నాం, సాయంత్రానికి ఎలా వస్తున్నాడు అనేది కూడా తెలియదు. మా బ్యాచ్లు చాలా మందికి దెబ్బలు తగిలి, మెడలు ఇరిగి, మోకాళ్ళు పోయి, నాకు 2 సార్లు తుస్ట్ అయిపోయింది కాలు. సినిమా యూనిట్ అందరిలో కూడా ఎక్కువ కష్టపడేది, నిజంగా ప్రాణం పెట్టేది ఫైటర్స్. కానీ దానికి తగ్గట్టుగా ఈ జీతాలు కానీ చూసుకోవడం ఇవన్నీ సరిగ్గా ఉంటాయి అనుకుంటున్నారు? ఇస్తారు, పేమెంట్ ఇస్తున్నారు, కానీ ఇంతకు ముందు కరెక్ట్గా ఇచ్చారండి. ఇప్పుడైతే పేమెంట్లు మరి 3 నెలలకి బిల్లులు. ఆఫీస్కి వెళ్తే తీసుకెళ్తారు, మీరు అప్పుడే ఎవరు అమ్మన్నారేమో తీసుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్తో చేశాను, పవన్ కళ్యాణ్తో కూడా చేస్తున్నారు. టోటల్గా 1000 సినిమాలు దాటి ఉంటాయి. ప్రభాస్తో చేశాను, ఇద్దరు దుమ్ముగా బయట. నేను ముస్లిం గడ్డ లాస్ట్ నన్ను వాటేసుకొని 10,000 చేతులు పెట్టి. నాళ్ళ పాటు సినిమాకి అంకితం అయిపోయి ఆ ఫైట్లు చేసి అదే చేసి ఇప్పుడు బయటికి ఏం చేయాలో అర్థం కాదు చాలా మంది. అసలు ఏం చేయలేడు కూడా, ఈ రంగుల ప్రపంచంలో అలవాటు అయ్యి. వాట్సాప్ డిపి కూడా ఎన్టీఆర్దే ఉంది. ఎందుకు ఆయన మీ పర్సనల్ ఫేవరెటా? పోయిన ప్రతి ఫైటర్కి జాగ్రత్త చెప్తాడు. నాకు ఆయన అంటే అంత బాగా ఇష్టం, జాగ్రత్త. రామ్ చరణ్ కూడా అదే చెప్తాడు. ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నారుగా పెద్ది, అందులో మళ్ళీ ఫైటర్ అయినా సేమ్? రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు తెలుసుకోవడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మిమ్మల్ని, కానీ మీరు ఎవరు అనేది తెలియదు. మా పేరు రామకృష్ణ అండి, మాది ప్రకాశం జిల్లా. ఓకే. వేటపాలెం మండలం, నందిగుంటపాలెం అని ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఓకే. మొన్న పృథ్వీ ఫైట్ మాస్టర్ పృథ్వీతో మాట్లాడుతుంటే ఆయన చెప్పారనమాట, లేదు ఈయన రామకృష్ణ బాబాయ్, అసలు ఆయన్ని మీరు ఇంటర్వ్యూ చేయాలండి, అసలు భలే చెప్తాడు ఆయన అని చెప్పేసి. సార్ మీ సినిమాల గురించి వద్దాం, బట్ మీరు అసలు ఎందుకు వచ్చారు ఈ సినిమా, ఈ ఫైటింగ్ దాంట్లోకి, అంటే టీంలోకి అంటే ఏంటి? ఇది ఫైట్ మాస్టర్ రాజు గారు, మా ఊరు పక్క ఊరు సంతరా ఊరు అని, ఆయన కోడి పందాలకు వస్తూ ఉండేవాడు మా ఊరికి. ఓకే. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడిని. 2-3 సార్లు వెళ్ళాను. తర్వాత నువ్వు చెన్నైకి వచ్చారా అన్నాడు. అందరిని వదిలి చెన్నై వెళ్ళిపోయాను, ఎవరికి చెప్పకుండా. ఏ సంవత్సరంలో ఇది? 89 అనుకుంటా, 89. ఓకే. 89, 88లోనో 89లోనో వెళ్ళిపోయాను. వెళ్ళి అక్కడ అంతా తిరిగాను, ఎక్కడ మన వల్ల కాల. ఎక్కడి నుంచి రమ్మన్నాడు, కానీ టోటల్గా ఆయన ఇంటి దగ్గర లేడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఆయన షూటింగ్ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే ఆవిడ ఇక్కడ యూనియన్ కార్డు కోసం అక్కడ, ఇప్పుడు కార్డులు ఏమి లేవు అమ్మా, ఏమి ఇప్పించదు. వాళ్ళ ఆవిడ కొంచెం ఇదిగా ఉంటుంది, వెళ్ళిపోయాడు. కాదులే అని చెప్పానంటే ఇక నేను తిరిగి మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంటి దగ్గర 1 సంవత్సరం అట్ట ఉండి ఎగసాయం పని, ఊర్లో ఎగసాయం పనే చేసుకుంటూ ఉంటాడు. మాకు ఎత్తులు ఎగసాయం అంతా ఉంది, ఎగసాయం పనే చేస్తూ ఉంటుంది. ఇంకా ఆయన అమ్మటే ఫాలో అవ్వాలనే నా కోరిక. ఆయన కూడా మా నాన్నగారు అనేవాడు, సినిమా ఫీల్డ్కి వెళ్తున్నానంటే, నేను చూసాను అక్కడిగా నువ్వు నల్లగా తగలబడతావు, నిన్నోడు పెట్టుకుంటాడు. అక్కడ తెల్లగా మాకు హైట్గా ఉంటేనే అక్కడ లైక్ చేస్తారు. నువ్వు నల్లగా ఉంటావురా, నువ్వు ఎప్పుడైనా ఆయన ఎప్పుడు అడిగినా కూడా నువ్వు నల్లగా ఉంటావు అని చెప్పిన. రాజమాసం నాకు ఆయన నల్లగా అంటాడు. అంటే నా మైండ్లో అలా అదే ఉండేది. అక్కడ ఈయన చుట్టూ తిరుగుతుంటే, చెన్నై వెళ్ళి ఆ ఈయన చుట్టూ తిరుగుతుంటే కూడా నాకంటే కూడా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఫైటర్లు. మా నాన్న ఇట్లా అన్నాడు అని నేను అట్లా అనుకునేవాడిని. మొత్తానికి అక్కడ చెన్నైలో కార్డు రాలేదు. ఓకే. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా మేనమామ ఒక ఆయన ఉన్నాడు, ఆ పొలాలు కాపలా కాస్తూ ఉంటాడు. మా ఊరికి పక్కన కేసరవాడు ధర్మ అని ఒక ఆయన ఉంటాడు, పెద్ద సౌండ్ కుప్పస్వామి ఆయన. నెల్లూరు ఆయన సారా కాంట్రాక్టర్, నెల్లూరు. మా మామయ్య గారు అడిగి ఇట్లా మా వాడు ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాడు, ఫైటర్ అవ్వాలి అంటే, ఆ పిలువురు ఒకసారి అంటే రోజు వెళ్ళే ఇంటికి నేను. సార్ నువ్వు నెల్లూరుకి రారా, నెల్లూరుకి వస్తే నేను ఒకళ్ళని పరిచయం చేస్తాను, నెల్లూరు రా అన్నాడు. అప్పుడు దాకా నాకు చెప్పాల. సరే నేను మళ్ళీ బట్టలు తెచ్చుకొని మళ్ళీ ఆయన కారు వేసుకొని వెళ్ళిపోయాడు, నేను ట్రైన్లో వెళ్ళాను.
వెళ్తే ఆయన గెస్ట్ హౌస్లోనే పెట్టుకున్నాను నన్ను. ఆయన ఓన్ గెస్ట్ హౌస్ నెల్లూరులో కూడా ఉంది, ఓకే. ఓన్ గెస్ట్ హౌస్. ఆ చుట్టుపక్కల మొత్తం సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్. ఆయన చిరంజీవి గారి ఫాదరు, ఆయన ఎస్ఐ ఓకే. నెల్లూరు ఎక్స్చేంజ్ ఎస్ఐ. నేరుగా ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ నైట్ నైట్ పడుకుందారా, మార్నింగ్ వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి అని ఆయన చాలా మర్యాద ఇచ్చాడు. కోటీశ్వరుడు అయినా కూడా. ఆయన వెళ్ళాము, మార్నింగ్ 9ంటికి వెళ్ళాము. సార్ లేచి కాఫీ తాగుతా ఉన్నాడు బయట. వెళ్ళి కాసేపు కూర్చున్నాం. మాకు కూడా కాఫీ ఆయన తెప్పించాడు, మేమంతా తాగాం. తర్వాత ఇందులో వాళ్ళు ఏదో ఇక బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు కాసేపు. ఆ తర్వాత ఇప్పుడు అన్నీ నేర్చుకున్నావు అంటే, నేర్చుకున్నాను సార్ నేను. తర్వాత ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన, ఒక లేఖ. ఇది తీసుకెళ్ళి నాగబాబుకి, ఓకే. నాగబాబుకి ఇంకా మళ్ళీ ఆ లేఖ తీసుకొని మళ్ళీ చెన్నై వెళ్ళి అది చెన్నై వెళ్ళేటప్పటికి మన ఈయన పవన్ కళ్యాణ్ గారు గేటు దగ్గర నుంచొని ఉన్నాడు. సరే లేఖ తీసుకొని ఆయనకి ఇస్తే ఆయన తీసి లేఖ చదివి, అన్నయ్య ఇక్కడ లేడు, అన్నయ్య అక్కడ ముగ్గురు మనగాడు షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఓహో, అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమాలోకి రాలేదు ఇంకా. అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి అటు ఇటు కొట్టుకెళ్ళాడుతున్నాడు ఆయన. సరే అక్కడికి వెళ్ళి అన్నయ్య అక్కడ ఉన్నాడు, ముగ్గురు మనగాడు షూటింగ్ జరుగుతుంది, అపోలో దగ్గర జరుగుతుంది. అక్కడికి అంటే నాకు తెలియదు, హైదరాబాద్ నాకు తెలియదు, అసలు తెలియదు హైదరాబాద్ ఊరు ఎటు రావాలో కూడా నాకు తెలియదు అసలు. అలాగా వచ్చాను. వస్తే తమరు సార్ ఉన్నారు అక్కడ అపోలో హాస్పిటల్ గారు. ఓకే. నాగబాబు గారా చిరంజీవి? నాగబాబు గారు ఇద్దరు ఉన్నారు. ఓకే. షూటింగ్ జరుగుతుంది, ఇద్దరు ఉన్నారు. నాగబాబు గారికి ఏమన్నాడు కదా, ఆయన కోసం 2 గంటలు కూర్చున్నాను, 2-3 గంటలు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు కదా ఆయన. నాగబాబు ఇచ్చాను, చదివాడు. చదివి యూనియన్ నుంచి ఎవరన్నా పిలుచుకురారా పోయి అన్నాడు, స్టంట్ యూనియన్ నుంచి. అక్కడ నుంచి 2-3 ఉన్నారు, వాళ్ళని పిలుచుకొచ్చాను. అప్పుడు వాళ్ళు డొనేషన్ కోసం తిరుగుతున్నారు సార్ దగ్గరికి. ఓకే. యూనియన్ డొనేషన్ కోసం తిరుగుతూ ఉన్నారు. ఇతనికి యూనియన్ కార్డు ఒకటి తీసుకురండి అని చెప్పారంటే వాళ్ళు తెల్లారి యూనియన్ కార్డు రెడీ చేసుకుని ఇచ్చారు. సార్ ఎంతో ఇచ్చారు, చెక్ ఇచ్చారు సార్ వాళ్ళకి. అది ఎంత ఇచ్చారనేది తెలియదు, చెక్ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి మరి ఎలా ఉంటావురా నువ్వు ఇక్కడ, ఎక్కడో చోట ఉంటాను లేవా అన్న. జేబులో ఇచ్చాడు డబ్బులు కూడా. ఆయన ఇచ్చాడు 2,000. ఆయన 2,000 ఇచ్చాడు. అది తీసుకెళ్ళి ఇక్కడ వెంకటగిరిలో చిన్న రూమ్ ఒకటి తీసుకొని అలా గడుపుకుంటూ ముగ్గురు మనగడైనా చేశారు. ఆ సినిమాకి అదే స్టార్ట్ చేశారు. అదే. ఓకే. అక్కడ నుంచి లాస్ట్లో డబ్బులు ఇచ్చారు కష్టం. అక్కడ నుంచి ఇక మనం సాగరం స్టార్ట్ చేసాం. ఓకే. అయితే చాలా పెద్ద ప్రయాణం అండి మీది. మరి మీకు అసలు ఈ ఫైటింగ్ వైపు వెళ్ళాలని ఎందుకు ఆశ మీకు ఫస్ట్ నుంచి? అంటే మాస్టర్ గారిని చూస్తున్నాం కదా. ఓకే. ఆయన చూసి అది మనం కూడా ఇలాగా ప్రతి సంవత్సరం ఆయన కోడి పందానికి వస్తుంటాడు హైదరాబాద్, అక్కడ ఊరు. ఆయన వచ్చేప్పుడు ఆయన వస్తున్నాడు ఇక్కడ ఊరు జనం అంతా ఆయన దగ్గరికి వస్తున్నాడు ఆయన చూడటానికి. ఓకే. సరే మనం కూడా లావుకున్నాం కదా, బాగా ఇది చేస్తాం, ఏదైనా చేయగలం అనేది. అప్పుడు కబాబుకి ఊర్లో చిన్న చిన్న బండలు ఎత్తటం, బరువులు ఎత్తటం, ఈ కబడ్డీ ఆడటం. కబడ్డీ కూడా బాగా ఆడేవాడు ఊర్లో. ఈ నాటు బళ్ళు రాధా లాగటం, ఈ చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే. సరే మనం ఎందుకు చూస్తున్నాం కదా సినిమాలు, ఆ ఫైటర్లను చూస్తూ ఉన్నాం, ఇది కూడా మనం ఎందుకు చేయలేము అనేది ఒక. ఓకే. మరి ఇండస్ట్రీకి వచ్చేసారు సరే, మరి దీనికి తాలూకా ట్రైనింగ్ ఏదంతా ఉంటుంది కదా? ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే. ఎవరి దగ్గర? ఇక్కడికి వచ్చినాక అదే ఆంజనేయులు మాస్టర్ నాకు ఆయన ఉండేవాడు. ఓకే. ఆయన చెప్తా ఉండేవాడు అన్నపూర్ణ స్టూడియోలో చిన్న ప్రాక్టీస్. వచ్చిన తర్వాత నేర్చుకోవడం పని అంతా కూడా ఇక్కడికి వచ్చినాక నేర్చుకోవడమే. అంటే బట్ ఎక్సర్సైజ్ చేసి ఉన్నవాళ్ళమే కాబట్టి మన బాడీ అనేది బాగా గట్టిగా దానికి అవైలబుల్. అవును. ఇప్పుడు కొడితే కింద పట్టవే కదా. ఇది ఆల్రెడీ మనం కబడ్డీ ఆడేసి ఉన్నాం కదా, కబడ్డీ ఆడుతూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు దానికంటే పెద్ద ఇదేం కాదు ఇది అనేది. అట్లా చిన్నగా దీన్ని వేసుకుని అక్కడ వర్క్ నేర్చుకున్నాం. ఓకే. తర్వాత అది పెద్ద సినిమాలన్నీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి. ఎన్టీ రామారావు అది చేశాను, ఆ లాస్ట్ మోహన్ బాబు గారు ఆ సినిమా మేజర్ చంద్రకాంత్.
ఓ సంగారెడ్డి ప్రభు మాస్టర్ అని దాని ఫైట్ మాస్టర్ సంగారెడ్డి ప్రభు మాస్టర్. ఓకే. అంటే ఆయనకి డూబ్ చేస్తుంటాడు ఆయన దగ్గర బ్రదర్ ఇతను వెనకమాల పెట్టండి, సన్నగా ఉన్నాడు, సన్నగా కాబట్టి నేను సన్న ఇతను వెనకమాల పెట్టండి అని ఒకసారి అలా ఏదో దాంట్లో ఒక వారం రోజులు చేసాను. అంటే అంత ఫ్రెండ్ ఏం కాదు, అదే అప్పుడు పెద్ద ఆయనతో కలిసామనేది ఒక చేసాను. ఆ నుంచి నాగేశ్వర గారితో ఒక 4 సినిమాలు చేశాను. అక్కడ నాగేశ్వర గారితో ఆయన శోభన్ బాబుతో ఆయనతో ఒక 3 సినిమాలు చేశాను శోభన్ బాబు గారితో. ఇలాగా అందరూ మన పాపం కృష్ణరాజు గారు నేను చేసేటప్పుడే వాళ్ళ ఆవిడ అక్కడ చెన్నైలో యాక్సిడెంట్లో ఇది అయిపోయింది. ఓకే. మేము రామానాయుడు స్టూడియోలో చేస్తూ ఉన్నాము. అప్పుడు చెన్నైలో కొంచెం యాక్సిడెంట్ అయింది. ఆయన కృష్ణరాజు గారి దగ్గర 4 సినిమాలు చేశాను. కొంచెం బాగా గుర్తొచ్చే సినిమాలు చేశాను ఆయనతో కూడా. ఇంకా అక్కడి నుంచి అందరితో చేసుకుంటూ వచ్చాను. చాలా మంది టోటల్గా 1000 సినిమాలు దాటి ఉంటాయి. 1000 సినిమాలు దాటి ఉంటాయి. అంటే మా ఆవిడ 950 సినిమాలు అంటే షూటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఈ బిల్లు మర్చిపోతాం. ఇది దీన్ని చేస్తాం 10 రోజుల తర్వాత ఇంకో దానికి వెళ్తుంటాం కదా, ఇది మర్చిపోతాం. అందుకు మా ఆవిడ ఏంటంటే ఎప్పుడు బుక్ మీద అట్లా రాసుకుంటా ఉండేది. బుక్ మీద రాసుకుంటుండేది బిల్లులు మర్చిపోతామని. అంటే వీళ్ళు సడన్గా ఇవ్వరు ఆ బిల్లులు, 10 రోజులకు 15 రోజులకు ఎప్పుడో ఇస్తుంటారు. అంటే ఈయనకు పంపిస్తారు. ఈ బిల్లులు మర్చిపోతామని చెప్పని గుర్తు వేసుకుంటుంది ఆ డేటు అని అలా గుర్తు. అలా 930 సినిమాలు సీక్వెన్స్ అంటే సినిమా కింద లెక్కలే. అదేలేండి. అట్లా చేసుకుంటూ వచ్చాను. లెక్కేసుకున్నాయి ఏంటంటే లెక్క లేకుండా ఇంకా చాలా ఉంటాయి. చాలా ఉంది. అదే మన వెంకటేష్ గారు ఎంకీ మామాకి వెళ్తే జమ్మూ కాశ్మీరీ 10-1200 సినిమాలు చేసి ఉంటావు. మా ఊరు పక్కనే అయింది. మా ఊరికి పక్కనే సోరణ 10-1200 సినిమాలు చేసి ఉంటారా నువ్వు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ ఆయనతో కూడా ఎంటర్ అయ్యాను. కలియుగ పాండవ నుంచి కూడా చేశాను. చేశాను. అప్పుడు కార్డు లేకుండా చేశాను. ఓకే. చెన్నైలో ఒక సినిమా చేశాను సార్, ఎగందాయి కైకలని రామ్కి అరుణిపండి విజయన్ మాస్టర్. అప్పుడు నాకు కార్డు లేదు, కార్డు ఇట్లేదు. మన బాడీ గీటిని చూసి విజయన్ మాస్టర్ నా కొడుకుని పిలవండి అన్నాడు. ఆడి పిలవండి అలా ఎంటర్ వెళ్తే డ్రెస్ గీస్ అంతా వేసి చేశాను. ఫస్ట్ సినిమా రామ్కి అరుణిపండి. ఓకే. చెన్నైలో చేశాను విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్. అప్పుడు కార్డు ఏం లేదు. ఓకే. కార్డు లేకుండా అంటే వెళ్ళి చూడటానికి వెళ్ళాము. చూస్తే వాటి పిలవంటాను. అప్పుడు బాడీ బాగా గట్టిగా బాగుంది, ఎక్సర్సైజ్ చేస్తాను. తర్వాత అతను పిలవంటానని చెప్పానంటే అతను చిన్నగా వెళ్తే 2 పంచులు తీసుకోవాలని చెప్పానంటే ఆల్రెడీ నాకు ఈ కబడ్డీలో అలవాటు అంతే. 2 పంచులు మంచిగా తీసుకున్నాను, వీడిని పక్కన పెట్టండి లైన్లో పెడదామని చెప్పి. తర్వాత మాస్టర్ గారు కలిశాడు, రాజు మాస్టర్. అరే హైదరాబాద్ జంప్, లేకపోతే అక్కడే కార్డు తీసుకుని అక్కడే ఉండేవాడిని. అరే ఎంత హైదరాబాద్ జంప్ అనేటప్పటికి వీళ్ళేదో హైదరాబాద్లో కార్డులు ఇస్తున్నారని చెప్పి ఇక అందరం వీటి పెట్టాం. ఇంచుమించు 35-36 ఏళ్ళ ప్రయాణం ఇదైతే మొత్తం 30 ఉంటుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఈయనే 30 సార్. ఆయనే చాలా. మీరు ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇంకా తెలుగులో తమిళ్లో అందరు హీరోలు అన్ని లాంగ్వేజ్ చేశాను. అదే ఒక ఇంగ్లీష్ సినిమా కూడా చేసి. అవునా? అది ఎందుకో వచ్చింది, వెళ్ళాము అందరం కలిసి ఫారెన్ మాస్టర్తో. ఓకే. ఏం సినిమా అది? ఆయన కృష్ణవంశీ గారు చేశారు అది. ఓకే. ఓకే. స్టార్టింగ్ ఫారెన్ మాస్టర్ దగ్గర కూడా అది ఇంగ్లీష్ సినిమా చేసాం. మ్యాక్సిమం మనందరూ హీరోలతో చేశాను. హిందీలో కూడా చేస్తున్నారా? హిందీ చెన్నై ఎక్స్ప్రెస్ చేశాను. అవును, చెన్నై ఎక్స్ప్రెస్లో కనబడతారు షారుఖ్ ఖాన్తో. చెన్నై ఎక్స్ప్రెస్ చేశాను. తర్వాత అమీర్ ఖాన్తో చేశాను. దంగల్ చేశాడు కదా అమీర్ ఖాన్, ఆయనతో కూడా చేశాను. ఆయన ఫైట్ మాస్టర్ ఎవరంటే బెంగళూరు రవివర్మ అని. ఓకే. బెంగళూరు వస్తుంది రవివర్మ. నాకు మంచి బాగా కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఈ తెలుగు కొత్త ఉండేవాడు. అందుకని బాగా మనం మంచి చేస్తున్నామని చెప్పి మనల్ని సపరేట్గా పిలుస్తుండేవాడు. అట్లా ఆయన తరపున రామకృష్ణ హిందీకి ఏదన్నా రాగలవా అంటే చెప్తే ఎందుకు రానండి, హిందీ కదా, ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, ఎక్కువ పేమెంట్ ఉండదు కదా. అలాగా హిందీలో 10-15 సినిమాల్లో చేశాం. ఓకే. అజయ్ దేవగన్ సినిమాలో కూడా ఉంటారు. సింగం అనుకుంటా. సింగం అబ్బో సింగం ఆడుకున్నాం. సింగం బాగా గట్టిగా
ఓకే. కానీ మరి ఈ 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్‌లో ఎప్పుడు కూడా మీరు కూడా మాస్టర్ అవ్వాలి అన్న థాట్ లేదా మీకు? అంటే ఉండే నాకు పిల్లలు అటు ఇటు కాకుండా అయ్యి ఉన్నారు. ఓకే. పిల్లలు చదువులో ఉన్నారు. వీళ్ళని మనం మాస్టర్ కార్డు తీసుకుంటే 5 సంవత్సరాలు మనకి తాలుబడి కట్టినట్టు నేను మా ఈయన. ఎందుకంటే ఇక మళ్ళీ ఫైటర్గా చేయకూడదు. 5 ఏళ్ళలో మనకి సినిమాలు ఏదన్నా వచ్చి సక్సెస్ అయితే పర్వాలా, లేదంటే మళ్ళీ రోడ్డు మీద అటు ఇటు తిరగాల్సి వస్తుంది. మన పెట్రోలు, బండి పెట్రోలు, ఇంట్లో పెట్రోలు ఇవన్నీ నెత్తిపడ పిల్లలు చదువులు కానీ అని చెప్పాను, ఆలోచించాను. అమ్మాయి చదువు అయిపోయింది, అమ్మాయి డిగ్రీ చేసింది. తర్వాత మా బంధువులు అబ్బాయి వచ్చారు, వారికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఇంకా ఈయన కూడా అబ్బాయి కూడా డిగ్రీ చేశాడు. ఇంకా ఆయన కలకత్తాలో ఉంటాడు. ఇప్పుడు ఆయన కెమెరామెన్ కలకత్తాలో. ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి. ఓకే. కలకత్తాలో చదువుకున్నాడా కెమెరా? ఇక్కడే చేశాడు. బెంగాలీ సినిమా వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడ చేశాడు. వాళ్ళ గురువు గారు అలాగ సత్యబాబు అనేది చెన్నై అతను, అట్లా కలకత్తా వెళ్ళాడు. ఆయన అక్కడ స్టడీ అయ్యాడు. ఆయన అమ్మటి వెళ్ళి ఇతను కూడా అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన అక్కడ ఉంటాడు, ఈయనకి పిల్లలు చూస్తుంటే అక్కడైతే మేము హైదరాబాద్ ఇది ఒక పెద్ద పోయేది. అట్లా అంటే తను బాగా చేస్తున్నాడు. అంటే కలకత్తా మాకెవరికి తెలియదు కదా, మీరంతా ఇక్కడే ఉంటారు అని చెప్పాను. ఇప్పుడు ఆయనకి పిల్లలు తెల్లటానికి ఇక్కడికి వచ్చి జాబ్ చేయలేడు పాపం. ఓకే. అయితే అండి మీరు ముగ్గురు మనగాళ్ళతో ప్రయాణం మొదలుపెట్టినప్పటికి కూడా అంటే ఒక ఫైటర్గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే 10-15 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. అందులో మిమ్మల్ని గుర్తుపట్టాలి. లేదు బాగా చేశాడని చెప్పేసి మిగిలిన ఫైట్ మాస్టర్స్ లేదంటే సినిమా వాళ్ళు, హీరోలో హీరోయిన్లో ఎవరో ఒకరు కొంచెం అది గుర్తించి లేదు రామకృష్ణ బాగా చేస్తున్నాడు అనే గుర్తింపు రావాలి మీకు. అబ్బో అసలు మామూలు కాదు. అది వచ్చేనే మనం బయటికి వెళ్ళాం. బయట చేయటానికి ఆ గుర్తింపు వచ్చినాకనే నన్ను బాంబే ఎందుకు పిలిచినా కూడా. ఏ సినిమాతో వచ్చింది అలాగా ఏది ఆ గుర్తింపు అనేది? నాకు మహేష్ బాబు సినిమాతో బాగా బూస్ట్ అయింది. ఏది శ్రీమంతుడు. అందులో మీమ్ సీన్ ఉంటుంది కదా, చాలా పెద్ద మీమ్ అయిపోయింది అది. తర్వాత అమ్మడిని భరత్ నేను ఆయన సినిమాలన్నీ కంటిన్యూగా కర్రేవాడిని పిలవండి, ఏ మాస్టర్ వచ్చినా కూడా కర్రేవాడిని పిలవండి, ఒక్కవాడాలి అంటాడు ఆయన. ఒక్కవాడాలి కర్రేవాడిని పిలవండి అంటే అదే శ్రీమంతుడులో ఆ సీన్ ఉంటుంది కదా, లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ సెట్ అయింది. అదే ఆ సంతకం పెట్టండి, అది అసలు తెగ ట్రెండ్ అయింది అది. అది దానికి ముందు కూడా చేశాను, కానీ నాకు దాంట్లో ఆయనకి మనకి బాగా కాంబినేషన్ సీన్లు బాగా కాంబినేషన్. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వచ్చే బాడీ లాంగ్వేజ్ నాకు బాగా అర్థమైపోయింది. ఓకే. సో హీరోకి తగ్గట్టుగా ఉంటుందా? ఫాలో అవ్వాలి, హీరో తగ్గట్టుగా ఫాలో అవ్వాలి. మాస్టర్ గారికి అవార్డు వచ్చింది ఆ సినిమా కూడా, హనుమాన్. ఆయన కూడా డైరెక్టర్ గారి పేరు ఏంటి, ప్రశాంత్ వర్మ. నేను దాంట్లో కూడా చేశాను సార్. రజనీకాంత్ కూడా ఒక 4 సినిమాలు చేశాను. విజయ్తో చేశాను, తుపాకి, అది తమిళ విజయ్. కత్తి కూడా చేశాను. రామలక్ష్మణ్ చేశాను, అది కూడా చేశాను. ఓకే. చెన్నైలో కూడా పెద్ద హీరోలందరితో కూడా చేశాను. అయితే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఎన్ఆర్ గారితో చేసినప్పుడు ఉన్న ఫైట్లు వేరు. ఏదో మహా అయితే జస్ట్ ఇలా గుద్దడమో లేదంటే కొంచెం చిన్నపాటి ఉండేది. బట్ ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ అని ఇవన్నీ రకరకాల ఫైట్ ఫార్మాట్స్ అని వచ్చేసేటప్పటికి వాటికి మీరు అడాప్ట్ అవడం అనేది ఎంత కష్టమైంది మీకు? మోల్డ్ అవటమే. ఇప్పుడు ఏ మాస్టర్ కంటే ఆ మాస్టర్కి మనం మన బాడీని మోల్డ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఆ ఫైట్లు వేరు. ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు వీళ్ళు ఫైట్లు ఇంకా లేటెస్ట్గా ఇది ఉంటుంది. దీనిలో మెరగాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఫైట్ దాన్ని అంటే ముందుగా ప్రాక్టీస్ చేస్తాం కదా 2 days. ఈయన మెంటాలిటీది ఇలా వెళ్ళగలిగితే మనం ఎత్తంతా మనం చేసుకొని బయటికి రాగలం. ఒక మోల్డ్ చేసుకుని వెళ్తుంది. కానీ అంటే ఇప్పుడు ఇంకా కొంచెం రిస్క్ పెరిగింది కదా. ఇంతకుముందు మామూలు పడితే సరిపోయేది, ఇప్పుడు గిరగిర తిరిగి పడాలి, పైనుంచి పడాలి, రకరకాలు ఉంటాయి. ఇంకా అవన్నీ టైం పడుతుంది. రోప్ వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే. కానీ ఆ రోప్ కూడా చాలా కష్టం అంటారు కదా. కష్టమే, చాలా కష్టం. అంటే నేను ఇప్పుడు ఇంత ఏజ్ ఉండగానే రోప్ వర్క్ చేస్తాను. రోప్ వర్క్ చేసుకుంటానే వెళ్తుంటాను. ఓకే. అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయ్యి ఉంది కదా, అట్లాగా చేసుకుంటూ అది అట్లాగే ఉంది అలవాటు. బాడీని ఎప్పుడు నేను సుఖపెట్టేదానికి నాకు ఇష్టం కలగల ఫస్ట్ నుంచే. మా బ్యాచ్ చాలా మంది సుఖపెట్టే దాని జోలికి పోకుండా కొంతమంది భయపడతా ఉన్నారు. నేను ఇప్పుడు పిల్లలతో కూడా మోల్డ్ అయ్యాను.
ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫైటర్లు వాళ్ళల్లో కూడా నేను మోల్డ్ అయ్యి ముందుకు సాగాను. వాడు ఏం చేస్తున్నాడు, మనం కూడా వాడు ఎగిరి ఆడబడ్డాడు అనుకుంటున్నాడు, రోల్ అవుతాం. అంటే మనకు అది వామప్లా ఉంటుంది, అది ఆ ప్రాక్టీస్ అలాగే ఉంటుంది. అందుకే ఈ రోజుకి మనం వర్క్ చేసేదానికి. ఓకే. సో ఈ ఫైట్ మాస్టర్లు అందరితో కూడా వర్క్ చేసి ఉంటారు కదండి, రామలక్ష్మణ్ కానీ విజయ్ కానీ వీళ్ళందరితో వర్క్ చేసి ఉంటారు. అందరితో వర్క్ చేసాను సార్, ఫైట్ మాస్టర్ అందరితో చేశాను. మొన్న రామలక్ష్మణ్కి అదే మైసూర్ వెళ్ళింది. రామలక్ష్మణ్ పెద్ద ఈ సినిమాకి అన్నారు కదా, పెద్ద ఈ సినిమాకి దానికి వెళ్ళాను. ఒక 15 రోజులు అక్కడే. ఇలా మనకి మాస్టర్ గారు ఫోన్ చేశారు, లేదు ఇక్కడే ఉన్నాం. మా మాస్టర్ గారు హృదయ్ గారు ఆయన ఫోన్ చేస్తే, లేదు మాస్టర్ ఏడే ఉన్నాను అంటే వచ్చి నాకు కలుస్తాను నేను. అయితే సూపర్, మనకు పృథ్వీ గారు సూపర్, దానికి అక్కడ తిరగలేదు ఆయనకి. ఆయన చిన్నప్పటి నుంచి రుద్ది వాళ్ళ నాన్నగారు ఆయన అంత లెక్క తీసుకొచ్చాడు. ఇంకా పెద్ద మాస్టర్ అవుతాడే, పెద్ద మాస్టర్ అవుతాడు. సరే, అయితే ఇంత కష్టపడతారు కదా, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేసినట్టే ఉంటుంది ఆల్మోస్ట్. నిజంగా అంటే సినిమా యూనిట్ అందరిలో కూడా ఎక్కువ కష్టపడేది, నిజంగా ప్రాణం పెట్టేది ఫైటర్స్. ఎందుకంటే కింద పడ్డం కానీ రకరకాల జంపింగ్లు ఇవన్నీ కూడా. కానీ దానికి తగ్గట్టుగా ఈ జీతాలు కానీ లేదంటే ఈ చూసుకోవడం ఇవన్నీ సరిగ్గా ఉంటాయి అనుకుంటున్నారా? ఇస్తారు, చూస్తారు. ఎక్కడ ఏదన్నా కొంచెం ఇదైతే వాళ్ళు కంపెనీ చూస్తుంది, కంపెనీ చూపిస్తారు. ఆ రోజు 2 రోజులు చూపించి 4 టాబ్లెట్ ఇచ్చి చూస్తారు. తర్వాత మనకి ఆ ఒక్కరోజుగా తగ్గిపోదు కదన్నా, మనకు ఆ ఒక్కరోజు కాదుగా, అది తగ్గేటప్పుడు మళ్ళీ కొంచెం టైం పడుతుంది. చూస్తారు లేదా అర్జెంటుగా తీసుకెళ్తారు, ఏదో వేస్తారు, ఇది చేస్తారు. కానీ అది చాలా రోజులు ఉంటుంది ఆ నొప్పి, చూస్తారు. కానీ ఏదో వాడికి బాధ కాదు. అంటే వాళ్ళకి బాధ సరేనండి, అంటే ఎంత కష్టపడినందుకు దానికి తగ్గ ప్రతిఫలం అనేది లేకపోతే ఎంత కష్టపడి ఆ రోజు తీసుకెళ్తారు మనకి, అంతే. ఆ రోజు ఏదో చూపిస్తారు హాస్పిటల్లో వాడినది, ఇదో కట్టేస్తారు 4 టాబ్లెట్లో ఇంజక్షన్లో వేసి, అంతే ఆ రోజుకి. మరి సరిపోదు కదా, అది మన బాధ కదా. అట్లా కూడా ఇండస్ట్రీ. పేమెంట్ కూడా కరెక్ట్గా ప్రాంప్ట్గా ఇవ్వరు కదా. ఇస్తారు, పేమెంట్ ఇస్తున్నారు. కానీ ఇంతకుముందు కరెక్ట్గా ఇచ్చారండి. ఇంతకుముందు పేమెంట్లు వస్తూ ఉండేవి, వారానికి ఒకసారి అట్లా వస్తూ ఉండేవి. ఇప్పుడైతే పేమెంట్లు మరీ 3 నెలలకి బిల్లులు, 2 నెలలకి, నెలకి. అబ్బో, ఆఫీస్కి వెళ్తే తీసుకెళ్తారు, మీరు అప్పుడే తీసుకెళ్తే మీ పని చేయండి, మీ బిల్లు మీరు తీసుకెళ్ళండి అంటారు. ఫిలిం ఛాంబర్కి వెళ్తే ఎవరు ఆపన్నారేమో తీసుకెళ్ళమని అంటారు. ఇక్కడ షూటింగ్ ఇక్కడ దగ్గర ఇక్కడ ఎవరు షూటింగ్ కాడ వాళ్ళు మాత్రమే ఏమరు. నా దగ్గర 4 లక్షలు బిల్ రావాలి, 4 లక్షలు బిల్ రావాలి. మరి ఎలాగంటే ఆ టైంలో మరి అలా రన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అంతే. ఓకే. ఒక్కొక్కళ్ళు ఏదో కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఏదో కొంత వేస్తుంటారు, అట్లా ఏదో కొంచెం అట్లా రన్ చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ ఎంత కష్టపడిన దానికి అసలు ఇంకా మిమ్మల్ని బాగా మంచి ప్రామినెన్స్ ఇవ్వాలి. కానీ ఇంతకుముందు బ్యాట్ అనేది మనం బయటకు వచ్చి డ్రెస్ ఇప్పగలనే బ్యాట్, అదే 400-500 బ్యాట్ ఉండేదండి. ఆ స్పాట్లో అంటే ఆ ఫైటర్కి అనేవాడు పొద్దుగులు కష్టపడతాడు, సాయంత్రం క్వార్టర్ మందు లేకపోతే వాడికి ఇష్టం వచ్చింది ఏదో తినేసి మళ్ళీ నైట్కి నిద్రపోయి 4 లేచి రెడీ అయిపోతాడు అని చెప్పని ప్రొడ్యూసర్స్ కూడా ఇంతకుముందు స్పాట్లో బ్యాటాలు తీసి ఇచ్చేవాడు, స్పాట్లో ఇచ్చేసేవాడు బ్యాట్. ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు అవి కూడా 20 రోజులు 30 రోజులు టైం పడుతుంది. అలా ఉండేది. ఇది నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఓకే. అంతా మహానుభావం. మరి ఈ ఫైటర్ అసోసియేషన్ నుంచి కానీ వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా పేమెంట్స్ అయ్యి అడగడం కానీ అదేం జరగట్లేదా? అడుగుతారు, వాళ్ళ ప్రాబ్లాలు వాళ్ళకు ఉంటాయి. అంటే అనవసరంగా నలిగిపోతుంది ఫైటర్స్ కదా మధ్యలో. గట్టిగా అసోసియేషన్ వాళ్ళు బాగానే ఉంటున్నారు, ప్రొడ్యూసర్స్ బాగానే ఉంటున్నారు, అందరూ బాగానే ఉంటారు. సెంట్రల్ వీళ్ళే నలిగిపోతుంటారు. అదే అది నలుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో గట్టిగా చెబితే మళ్ళీ సినిమా కదా అని వాళ్ళకి బాధలు ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లాలు పడుకుంటాయి. అవును, అంటే అందరికీ ఉంటాయి. కాకపోతే కష్టపడిన వాళ్ళు కనీసం డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి ఒకటి బాధ. అలా ఇప్పుడు ఫైటర్లు పాపం చాలా ఇదైపోతున్నారు, దీని మీదనే చాలా ఇదైపోతున్నారు ఫైటర్లు. అవును, మరి ఇంత కష్టపడి కనీసం నెలకు పేమెంట్ రాకపోతే బాగా నరకం పడుతున్నారు పాపం. బిల్లులు రాక, వీళ్ళు ప్రొడ్యూసర్స్తో మాట్లాడలేక, గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ రాదేమో అని చెప్పి అదేలేండి. ఇంకా అది అలాగా ఎంత ఉంటాయి సార్ మామూలు పేమెంట్లు ఫైటర్లకి అయితే? అలాగా సీనియారిటీ బట్టి ఉంటుందా, ఎలాగుంటుంది? లేదమ్మా, ఒకటే బిల్లు ఉంటుంది స్టాండర్డ్ ఎవరికైనా సరే, చిన్న పెద్ద తేడా అదేం లేదు. కొత్తగా తయారైన అబ్బాయికి కూడా సేమ్ అదే బిల్లు ఉంటుంది. అంటే ఈ నేను బిల్లు కదా. ఎలా అంటే పర్ డే ఉంటుందా అయితే సినిమా మొత్తానికి కలిపనా? లేదు, పర్ డే ఎంతనే ఉంటుంది. పర్ డే ఎంత? 4,000 సిల్లర్ ఎంత ఉంటుంది. ఓకే. 700-800 ఉంది.
మరి ఇప్పుడు పెంచారు కదా, ఒక 20% ఎంతో పెంచారన్నారు, అదేమన్నా లేదు, ఫైటర్స్కి పెరగలేదు. ఫైటర్స్కి 300 పెరిగిందండి. బ్యాటా డబ్బులు అంతా కూడా పెరగలేదు. ఫైటర్స్కి 7% పాయింట్ అని 300 ఎంత వస్తుంది. 300 పెరిగింది. అదే ఇంతకుముందు 4600 ఎంత ఉండేది, ఇప్పుడు 300 ఎంత పెరిగింది, 800 ఎంత అయింది అంతే. 4800 అయింది అంతే. మళ్ళీ అందులో మళ్ళీ కటింగ్స్ ఏమైనా ఉంటాయి మీకు, డైరెక్ట్ ఇచ్చేస్తారు? కట్టింగ్లు అనేది ఎవరన్నా తినే కట్టింగ్లు ఏం కాదులేండి. ఇప్పుడు 100కి వచ్చి 5 రూపాయలు మనకి స్కూల్ బోనస్ కట్ చేస్తారు. ఆ స్కూల్ టైం వచ్చినప్పుడు ఎవరిని అడుక్కోకుండా, ఒక ఫైటర్ అనే వ్యక్తి ఓకే ఎవరిని అడుక్కోకుండా ఒక 5 రూపాయలు కట్ చేస్తారు దాన్ని. దసరా బోనస్ అని దసరాకి మళ్ళీ ఒక 5 రూపాయలు కట్ చేస్తాడు. ఆ పండగ టైంలో ఈ బట్టలు లేకుండా ఇతను కూడా ఎవరిని అడుక్కోకూడదు అని, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అడుక్కోకూడదని ఒక 5 రూపాయలు కట్ చేస్తారు. అక్కడ నుంచి మన సర్వీస్కి ఒక 3 రూపాయలు పడుతుంది. ఓకే, రిటైర్మెంట్ మీకు రిటైర్మెంట్. ఓకే, ఒక 2 రూపాయలు ఆఫీస్ మెయింటెనెన్స్కి ఇస్తాం. ఇట్లా కట్ అవుతుంది. ఓకే, కానీ వాళ్ళేం తినడానికి, ఎవరు తినేదానికి అలా. అదే అదే. అయితే మనం పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఈ ఏదైతే ఇనీషియల్గా డబ్బులు కడతారో ఫీజు లాగా, అది రిటైర్ అయిపోయే టైంకి ఒక భూమిలాగా కూడా ఒక చోటిస్తారు అని చెప్పి. అవును, అది ఈ కట్ అయింది మనకి సర్వీస్లో పడిపోతుంది ఇది. ఓకే, ఇప్పుడు 3 రూపాయలు మనకి సర్వీస్ పడిపోతుంది. అంటే పెన్షన్ ఓకే, ఇది భూమి కూడా ఇస్తారు అని చెప్పేసి అన్న. వాళ్ళు ఇచ్చారు ప్లాట్లు, మా సీనియర్లు అందరికి ఇచ్చారు. ఎక్కడ ఇస్తారు? మాకు శంషాబాద్ దగ్గర ఇచ్చారు, తలా 10 లక్షలు. ఓహో, ఎలాగ భూములాగా 100 గజాల భూములాగా ఇస్తారా? నాకు 160 కేజీ 160 కేజీ అంటే. ఓకే, అక్కడ మీరు ఇంకా మీరు ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఓకే, బట్ మంచిదే ఓ రకంగా, ఎందుకంటే ఎన్నాళ్ళ పాటు ఉన్నందుకు అట్లీస్ట్ అది భూమి వస్తుందంటే. ఈ 2 రూపాయలు ఈయన కట్ చేస్తుంది 2 రూపాయలు. అదే అదే అదే, ఈ 2 రూపాయలైనా ఈయన అవి తీసి ఇచ్చారు. అదే, ఇంకా ఎక్స్ట్రా మన దగ్గర తీసుకోలేదు. ఈ 2 రూపాయలు అయితే ఇప్పుడు 400 మంది ఉన్నారు కదా, రోజుగా అయ్యే వాళ్ళు పైసా అవుతుంది కదా. 400 మందిలో ఇప్పుడు రన్నింగ్లో ఉంటారు, 200 మంది ఇప్పుడు రన్నింగ్లోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు మొత్తం అసోసియేషన్ మెంబర్స్ 400 మంది అండి. 400 మంది, 200 మంది ఇప్పుడు రన్నింగ్లోనే ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు ఒకసారి ఒకవేళ ఇప్పుడు మొన్న ఒక 4 రోజులు షూటింగ్లు జరగలేదు, ఈ బంద్ అని అవని ఇవని ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది జరుగుతూనే ఉంటుంది. మరి అప్పుడు మీకు ఎలాగ అసోసియేషన్ నుంచి ఏమైనా ఇస్తారా, ఇలా ఈ నెల రాలేదు కాబట్టి షూటింగ్ నుంచి ఏదన్నా కొంచెం ఏదైనా కావాలంటే ఎవరికన్నా యూనియన్ నుంచి ఏదైనా లోన్ లాగిస్తారు, వాళ్ళు పని చేసుకునేటప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటారు. ఓకే ఓకే, బట్ హెల్ప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. హెల్ప్ ఉంటుంది, యూనియన్ హెల్ప్ ఉంటుంది. ఓకే ఓకే, యూనియన్ లేకపోతే 2 సంవత్సరాలు బతికేవాళ్ళం కాదు. యూనియన్ మన కన్నతల్లిలాగా, అంటే ఒడిదుడుకులకి అన్నిటికీ కొంచెం ఆదుకుంటారు, ఒడిదుడుకులకి ఆదుకుంటారు. యూనియన్ ఒడిదుడుకులకి బాగా గట్టిగా ఉంటుంది. ఓకే, మరీ ఇది కాకుండా కొంచెం ప్రాబ్లం ఉందంటే తీసుకో 50,000 లేకపోతే 30,000 అంత అట్లా తీసుకుంటే మళ్ళీ తనకు మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు సేమ్ అది ఎక్కువ పని చేసేటప్పుడు కట్ చేసుకొని కొంచెం కొంచెం అట్లా అలా ఇది. ఓకే, అయితే మిమ్మల్ని నేను ముఖ్యంగా అడగాలనుకుంది, అంటే షూటింగ్లో దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇవన్నీ అవుతూ ఉంటాయి, ఇవన్నీ అంతే సరే. 6 to 6 షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది సార్ అసలు? ఇంట్లో వాళ్ళు చూసి ఆ దెబ్బలు చూసి ఇవన్నీ ఏంటి అని చెప్పేసి. పాపం వాళ్ళ సేవలు కూడా ఉంటాయండి, ఇంట్లో వాళ్ళ సేవలు కూడా ఉంటాయి. అదే ఇంటికి వెళ్ళినాక పాప జెండు వృద్ధున అది వేడి నీళ్ళు పోయటమను, ఇంటికాడ మా ఇంటికాడ వాళ్ళ సేవలు కూడా ఉంటాయి. లేకపోతే మార్నింగ్ లేవలేము, ఇంటికి పోగలనే పాపం మా ఆవిడైతే మంచిగా మోగాళ్ళకి గీగాళ్ళకి మంచి జెండు అని స్కీమ్ అని ఈ పంతారు వస్తే ఇదే 1,000,000 మంది 2 చపాలు తింటాం, మళ్ళీ 4 గంటల రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతానే ఉన్నాం. 4 గంటలకి వెళ్ళిపోతాం. అదే మరి 6 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలు బాత్రూమ్కి ఇద్దరు స్నానాలని కింద అప్పటికే టైం వెళ్తూనే ఉంటాం. ఎన్ని రోజులు ఉంటుంది సార్ నెల మొత్తంలో? ఎన్ని రోజులు ఉంటుంది షూటింగ్? నెలలో 20 రోజులు పని ఉంటుంది. ఓకే, అది గట్టిగా చేసే వాళ్ళకి ఇంకా 25 రోజుల దాకా ఉంటుంది. 25 రోజుల్లో పని చేస్తారు. ఓకే, 20 రోజుల్లో పని చేస్తారు. మేమైతే 15-20 రోజులు అయితే పని ఉంటుంది. ఓకే, అలా అయితే పర్లేదు. అయితే అంటే మీరు ఎప్పుడు ఒక డైలాగ్ కావాలని ఎప్పుడు అడగలేదా మీరు అసలు? చేస్తున్నారు ఒక సినిమా చేశాను నేను, కళ్యాణం అని ఒక సినిమా చేశాను అప్పుడు స్టార్టింగ్లో. రామరెడ్డి గారు ఆయన బతికిబా ఉన్నప్పుడు ఆవేశం సినిమా తర్వాత, ఆవేశం అంకుశం తర్వాత ఇట్లా ఫైట్కి వెళ్ళాను. దానికి అభినాష్ మాస్టర్ అనే ఆయన ఫైటర్, దానికి వెళ్ళాను. చిన్న వేషమే నానా నువ్వు అని చెప్పి. అప్పుడు ఆయన ఒక విలను, నేను ఒక విలన్గా
ఆయన ఎదురుగా నాకు డైలాగులే వస్తాయి. ఓ రామిరెడ్డి గారు ఆ రామరెడ్డి అప్పటికి మంచి కింగ్లో ఉన్నాడు ఆయన. అంకుశంలో మంచి హిట్ అయ్యి ఏం ఏం ఎక్కడి నుంచి వచ్చారో నువ్వు వాడు వర్రి సీరియల్ సార్ చేయమంటే చేస్తాను వెళ్ళిపోదు చేయి అన్నాడు. ఆయనే డైలాగులు చెప్తా నేను అట్లా చేశాను. ఒక 5-6 డైలాగులు ఉండి మా ఇద్దరికి సవాల్ ఆ బస్తీ గురించి గట్టిగా పడింది. చూపిస్తా సెల్లో ఉంది చూపిస్తా. గట్టిగానే పడింది. సూపర్ అయితే. ఎందుకంటే చాలా మంది ఫైటర్స్ ఇప్పుడు ఫిష్ వెంకట్ కానీ వీళ్ళందరూ కూడా అలాగా ఫైటర్స్ స్టార్ట్ అయ్యి యాక్టర్స్ గా వెళ్ళిపోయారు వాళ్ళు కంప్లీట్ గా. సపరేట్ కాదు దీనికోసం తిరిగితే ఏమవుద్దంటే అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు మాలాంటి వాడి పరిస్థితి అంటే దాని మీద రొటేషన్ అవ్వాలంటే కష్టం. ఇప్పుడు ఎవరో మహానుభావులు ఏదో చిన్న వేషం ఇస్తారు, ఆ వేషం కొంచెం మనం వాళ్ళ చుట్టూ పాపి చుట్టూ చాలా తిరగాల. అది కాక ఆ డబ్బులు ఇచ్చేటికి మళ్ళీ 1 నెల 2 నెలలు పట్టుద్ది. విత్తాలు ఉండవే నువ్వు గ్యాసం ఇచ్చింది దాకా ఇదే పిచ్చాను గ్యాసం ఇలాగా. అంటే మాలాంటి కొంచెం చిన్న చిన్న మిడి అంటే కష్టం అవుతుంది. ఏదైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళకనైతే బతకగలరు, కానీ బతుకుతారు. నేను అది ఫిక్స్ అయినా. లేకపోతే నేను కూడా తిరుగుదాం గట్టిగా వేషానికి. ఈ సినిమా పడ్డా కాడి నుంచి గట్టిగా మైండ్ బాగా ఇదయింది. ఆర్టిస్ట్గా వెళ్తే బాగుంటుందేమో అని ఒక పక్కన కొట్టుకుంటుంది, ఒక పక్కన ఇల్లేంటి పిల్లలు ఇది ఫీజులు ఏంటి కిరాయి ఏంటి ఈ పక్కన ఇది కొట్టుకుంటుంది. వెళ్దామని మనసు ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తుంటే అబ్బో ఇది కాదులే మనం అట్లా నేను చాలా ఇదైపోయాను. వెనక ఉండేలేవుడిగా అయ్యాక మా నాన్నగారు కూడా నా కొడగా నువ్వు పగలు చూస్తే నువ్వు నైట్ గ్యాప్ మొత్తం నిన్ను ఎవడు పెట్టుకుంటాడు అక్కడ, ఇంటికి వచ్చాయి నువ్వు ఏదైనా ఆయన డబ్బులు ఏమన్నా అడిగావు అనుకో, నువ్వు ఇంటికి వచ్చేరా అక్కడ వద్దు, అక్కడ నువ్వు బతకలో శుభ్రంగా ఎద్దులుంటే ఈ పొలం ఉంది ఇంటికాడ హ్యాపీ బతకొచ్చు అని ఏం చెప్పటం. ఇట్లాగా కొన్ని వదిలేదు. ఇప్పుడు ఫైట్ దాని మీద కూర్చున్నాం అనుకో, మనం నెలంతా బతకగలం, ఇంకో 10 మందిని బతికించగలం. అంటే ఎలాగంతా రేపైనా డబ్బులు వస్తాయి, ఫిక్స్గా మనకి ఈయనకి వచ్చేస్తుంది. అట్లా ఈ వేషానికి తిరిగితే అసలు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అట్లా దానికోసం చాలా వరకు దాన్ని నరికేసాను నేను. అది కాదు, కరెక్ట్ కాదు, మనకి ఏవే కరెక్ట్ అన్నట్టుగా. అంటే నా మనసుకే నేను అట్లా నా ఎనమాల పొజిషన్ చూసి అట్లా ఇదే పెద్ద ఏమి లేదు కదా. మా నాన్నగారు కూడా ఏమి ఇవ్వలేదు. అంటే ఆయనకి ఖర్చు పెడతామేమోననే ఇది, నువ్వు నల్లగా ఉంటావు నాన్న నేను ఎవడు తీసుకోడు అక్కడ, నువ్వు రోడ్ల మీద దిగి రా ఇదే అనేవాడు ఆయన. ఆయన ఇదే అనేవాడు. సగానికి సగం ఆయన చెప్పిన గ్యాప్ మొత్తం సగమేమో ఈ ఆర్టిస్ట్ మీద మైండ్ కొట్లాడుతూ ఉంటుంది, సగమే ఇల్లు పిల్లల ఫీజులు ఏంటి, ఈ ఇల్లు ఏంటి, మన పెట్రోల్ ఏంటి, ఈ కొన్ని గ్యాప్ మొత్తం ఉంటుంది. అలా ఇవన్నీ కాదు, మనం ఫైటరే కరెక్ట్. అట్లా నేను ఫిక్స్ అయ్యాను. ఓకే. అయితే అంటే మీరు అందరు హీరోలతో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క హీరోతో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఏంటి అలా మీకు? చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ అనుభవం ఏంటి? మంచివారు బాబు. సరే అలా కాదు ఇలా చేయి అంటాడు ఆయన. ఫైట్లో కూడా అలా కాదు ఇట్రా అంటాడు, ఇట్రా అంటాడు. మంచివారు బాబు. అంటే ఏదైనా ఒక సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశాను. 4 సినిమాలు అయింది నేను. ఓకే. 4 సినిమా 10 సినిమాలు చేశాను చిరంజీవి గారితో. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా కూడా చేశాను. ఒక సినిమా ఏదో రిలీజ్ ఉంది, ఆచార్య చేశాను. లాస్ట్ ఆచార్య చేశారా? ఆచార్య కూడా చేశాను. బెస్ట్ ఒకటే షాట్ సూపర్ రన్. బాలకృష్ణ గారు ఆయనతో కూడా చాలా సినిమాలు చేశానండి. ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్ అసలు? బాలకృష్ణ గారు ఆయన బాగా కొంచెం దూకుడు ఇది కదా, బాగా మనిషిని చాలా సరదాగా ఉంటాడు. బయటతో బాగా సరదాగా ఉంటాడు ఆయన కూడా. బయట జనాలకి ఏదో సీరియస్లా ఉంటుంది, కానీ షూట్లో మాత్రం చాలా బాగుంటాడు. సరదా కామెడీగా అందరిని సరదాగా నవ్విస్తూ ఉంటా, అదే బాగానే ఉంటాడు ఆయన. ఆయనతో కూడా అక్కడ చేశాను. ఇప్పుడు వచ్చే సినిమా కూడా చేశాను. అక్కడ 2 కూడా చేశాను. అక్కడ 2 కూడా చేశాను. ఆయనతో కూడా ఒక 10-12 సినిమాలు చేశాను. ఆయనతో కూడా బాలకృష్ణ గారితో కూడా చేశాను. అంటే బాలకృష్ణ గారు అంటే ఒక ఫైట్ మాస్టర్ చెప్తున్నారు అనమాట, మేము ఇంకా రెడీ అని చెప్పలేదు, ఆయన దూకేస్తుంటారు జనాల మీదకి చాలాసార్లు. బస్ స్పీడ్ చేస్తారంటే వచ్చేస్తాడు ఆయన.
ఏదైనా డూప్లికేట్ చేసేద్దాం నేను చేసేద్దాం భగవ అంటాడు. డేరు నాకు అదే అంతా నేను చేసేస్తాను అంటాడు. అయితే ఇప్పటికీ ఆయన బాగా గట్టిగా ఇప్పటికీ బాగా గట్టిగా ఉన్నాడు, చేస్తాడు ఆయన. ఓకే. నాగార్జున గారు, నాగార్జున గారితో నాగార్జున గారితో చేశాను అన్న. నాగార్జున గారితో కూడా ఒక 5-6 సినిమాలు చేశాను అన్న. మొన్న రగడ కూడా చేశాను, రగడలో చేశాను ఆయనతో. గట్టిపైట చేశాను రగడలో. దానికి ముందు చేశాను కానీ చిన్న చిన్న బయటలు చేశాను. రగడలో గట్టిగా నువ్వు నేను అన్నట్టుగా చేశాను. విజయ్ మాస్టర్. అవును, విజయ్ మాస్టర్ ఒక స్మూత్గా వెళ్తాడు, కొంచెం స్మూత్గా వెళ్తాడు. విజయ్ ఎందుకు అంత అవసరం ఆయన? ఏదైనా ఫైటర్ కదా చెప్తాను ఆయన. విజయ్ అవసరం అది ఎందుకు మనకెందుకు? స్మూత్గా వెళ్తాడు. ఓకే. వెంకటేష్ గారు ఆల్రెడీ ఇందాక వెంకటేష్ గారితో ఆల్రెడీ చాలా చేశాను ఆయనతో కూడా. ఓకే. అయితే ఈ జనరేషన్ యాక్టర్స్తో కూడా చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్తో చేస్తున్నారు, పవన్ కళ్యాణ్తో కూడా చేస్తున్నారు, అందరితో చేస్తున్నారు. సో అంటే ఒక్కొక్క హీరోతో అంటే మీకు వాళ్ళతో మీకున్న మంచి అనుభవం ఏదన్నా అంటే ఈ ఫైట్లు చేస్తారు పవన్ కళ్యాణ్ గారితో బాగా చనువుగా ఉంటాను నేను. అంటే బాగా నా ఫ్యామిలీ అందరిని అడుగుతాడు ఆయన. ఓకే. కలుస్తారా? ఫ్యామిలీ అంతా కలుస్తుంటారు ఆయన్ని? మంచివాడు బాబు. ఏ సినిమా చేశారు ఆయనతో? ఎవరు? పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్తో చాలా సినిమాలు చేశాను. మొన్న ఈ సినిమా కూడా చేశాను. మొన్న రిలీజ్ మన ఓజీ చేసిన అది దానికి ముందు రిలీజ్ అరహర ఎరమల్లు అది చేశాను. ప్రభాస్తో చేశాను. ఓకే. ప్రభాస్తో నేను ఆయన ఒక మటన్ షాప్లో ఫైట్, ఇద్దరం దుమ్ముగా ఫైట్. నేను ముస్లిం గడ్డ సాహో కదా. సాహో లాస్ట్ నన్ను వాటేసుకొని 10,000 చేతులు పెట్టాడు. సింగిల్ టేక్లో చేసాం. ఓకే. అదే ఆయనకి నచ్చింది. ఆయన మా నాన్న నచ్చింది ఏంటంటే నా చేతిలో 2 కత్తులు ఉండి కూడా ఆయనకి అంత సిలుకు ఆయనకి తగలనీయకుండా మటన్ షాప్ మొత్తంలో కూడా ఆయన ఇడిబొరిన కత్తి తగలనీయకుండా ఆయనతో నైస్గా చేసినందుకు ఆయన 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చాడు. డైరెక్టర్ గారు కూడా చాలా బాగానే మెచ్చుకున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ గారు అదే ఓజీ డైరెక్టర్. ఓకే. ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నారుగా, పెద్ద సినిమా చేస్తున్నట్టున్నారు ఇప్పుడు రామ్ చరణ్తో. ఏంటి అందులో మళ్ళీ ఫైటర్ అయినా సేమా? వెళ్ళిపోతుంటాం. అక్కడికి వెళ్ళినాక మారుతుంటాయి. ఫైటర్గా వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళినాక రామకృష్ణ బాబాయ్ని మార్చేయండి, అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే నేను ఆఫీసులో అట్లా వెళ్ళను కదా, అట్లా అంటే మాస్టర్లో వెళితే వెళ్తుంటాం కదా. అక్కడికి వెళ్ళాక మారుతూ ఉంటాయి. నా క్యారెక్టర్ అంతా ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాతే మారుతూ ఉంటుంది. అలాగే జరుగుతూ ఉంది బాగానే. నాగేశ్వర గారితో చేశాను. నాగచైతన్య గారితో నాగేశ్వర వినోద్ కుమారు ఆయన అగ్ని నాగేశ్వర గారు చేశారు. వాళ్ళ నాగార్జున గారితో చేశాను. అదే అన్ని తరాలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు అన్ని. నాగ చైతన్యతో చేశాను. అఖిల్తో కూడా చేశాను. అఖిల్తో కూడా చేశాను. ఆ దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని. శ్రీమంతుడు ఒకటి, జనతా గ్యారేజ్ కూడా మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది కదా. అందులో మైండ్ ఫైట్. అవును, జనతా గ్యారేజ్ కూడా బాగా. అదే మీ వాట్సాప్ డిపి కూడా ఎన్టీఆర్దే ఉంది. ఎందుకు ఆయన మీ పర్సనల్ ఫేవరెటా? బాగా లవ్లీగా మంచిగా పలకరిస్తాడు. జాగ్రత్త పడండి, గారు జాగ్రత్త పడండి, మంచిగా జాగ్రత్త పడండి అని చెప్పాను. కొంచెం పోయిన ప్రతి ఫైటర్కి జాగ్రత్త చెప్తాడు. నాకు ఆయన అంటే అంత బాగా ఇష్టం. జాగ్రత్త. రామచరణ్ కూడా అదే చెప్పాడు. రామచరణ్ కూడా జాగ్రత్త పడండి, ఇంతకుముందు ఉన్న ఫైటర్ లాగా తాగబాకండి, కొంచెం ఫ్యామిలీ జాగ్రత్తగా అట్లా అలా చెబుతారు వాళ్ళు పాపం. నాకు జనతా గ్యారేజ్లో కనీసం సినిమా మా ఫైట్లో అయిన 10 రోజుల్లో కనీసం నాకైతే 5-6 సార్లు చెప్పాడు ఎవరు, ఎన్టీఆర్ గారు. జాగ్రత్త పడండి రా, స్మెల్ వస్తుందిరా, మీ జాగ్రత్త పడండి వచ్చాడు బాబు. మన ఫ్యామిలీ గురించి ఏదైనా దెబ్బలు ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా కొన్నాక అడుగుతాడు అన్నీ ముందు.
అవన్నీ అడుగుతాడు. అలాగా రామ్ చరణ్ కూడా బాగానే లైక్ చేస్తాడు. అయితే కూడా చాలా సినిమాలు చేశాను. అవును. రచ్చ నేను ఒక చిన్న విలనగా చేశాను. నాకు గుడి ముందు నన్నే ఆయన లాస్ట్లో నరికేదంత నన్ను నరికి గుళ్ళకి లక్కేస్తా. చాలా ఆయనది కూడా బాగా ముందు పోగంలో ఎక్కడున్నా పోగంలే రామకృష్ణ ఇట్లా ఇది ఉంది మర్యాద, మంచిగా పిలుస్తాడు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ రైట్ రా అంటాడు. ఇది అవుతానే ఉండవు అట్లా కాళ్ళు బోళ్ళు అన్నీ పోయి జాగ్రత్తగా ఉండరా ఫ్యామిలీ, మీ ఆవిడ కన్నా జాగ్రత్త, ఆవిడ కోసమే జాగ్రత్త ఆయన అట్లా అడుగుతాడు. బాగా ఇప్పుడు మాతో కూడా చాలా బాగానే ఉంటారు వాళ్ళు. అంటే కొన్ని ఇప్పుడు మేము సీనియర్లం కదా, ఎక్కడన్నా కొన్ని వాళ్ళకి మంచి చెడు చెబుతుంటాం కదా, అలాగా. అయితే ఈ షూటింగ్లు ఇవన్నీ ఫైన్ అండి, ఓకే. బట్ అంటే ఓకే, ఈ సినిమాలు చేసిన వాళ్ళు చేస్తారు, ఒప్పుకున్నంత వరకు చేస్తారు. ఈ సినిమాలు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆలోచన లేదా మీకు? ఇది ఎండింగ్ లాస్ట్ రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ అంటే సర్లే ఈ లోపల ఏదో దేవుడు ఇచ్చింది, ఏదో ఇచ్చినంత వరకు ఏదో చేసుకోవడం. తర్వాత మన యూనియన్ నుంచి ఒకటి అనుకున్నాం, యూనియన్ సైడ్ నుంచి ఒకరోజు ఒక కూలి. ఓకే, ఫైటర్ రిటైర్మెంట్ సీనియర్లందరికీ ఒకరోజు ఒక కూలి ఒక 4,000, టోటల్గా 4,400 మంది. యూనియన్ నుంచి ఒక 2 లక్షలు ఇస్తుంది. మన వీళ్ళంతా కలిసి ఒకరోజు ఒక కూలి, అంటే అది కట్ చేసి టోటల్గా వాడికి చాలా కప్పి పంపించేస్తారు. 60 ఏళ్ళకే పంపించిన తర్వాత ఆ తర్వాత పరిస్థితి ఇప్పుడు ఇదే 20 అంత వస్తుంది. ఇప్పుడు సంపాదించుకున్నదే తప్ప దాని తర్వాత ఇంకేముండదు. ఎందుకంటే ఇన్నాళ్ళ పాటు సినిమాకి అంకితం అయిపోయి ఆ ఫైట్లు చేసి అదే చేసి ఇప్పుడు బయటికి ఏం చేయాలో అర్థంగా చాలా మంది ఇంక అసలు ఏం చేయలేడు కూడా. బయటికి వెళ్ళి ఈ రంగుల ప్రపంచంలో అలవాటయ్యి బయటికి వెళ్ళి కూడా ఏమి చేయలేడు. ఇంక ఏ వర్క్ కూడా ఏం చేయలేడు. అసలు ఖాళీగా టైం పాస్కి తిరగడం తప్ప ఇంకా వేరే వర్క్ కూడా ఏం చేయలేరు. ఏదో చేద్దాం అనుకుంటా వెళ్ళిపోతారు, ఉన్న డబ్బులు కాజేస్తారు. అక్కడికి వెళ్ళి పెద్ద బిల్డప్లాగా ఉండాలి, ఈ ఉన్న డబ్బులు కాజేయడం తప్ప ఏం చేయలేరు. అయ్యే మన హీరోలకు చెప్పేది, కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త పడండి, బ్యాంకులు వేసుకోండి, కొంచెం నెలకి ఇది వడ్డీలాగా అట్లా ఆ మెయింటెనెన్స్ అవ్వండి అనేది చెబుతూ ఉంటారు. ఓకే, అయితే మీ ఫైట్ సీన్ల గురించి మాట్లాడదాం. ఇప్పుడు చాలా అంటే మీ పర్సనాలిటీకి అసలు హీరోల పర్సనాలిటీకి సంబంధం ఉండదు. హీరోలు ఏమో బాగా ఎలకల్లా ఉంటారు, అసలు మీరేమో మంచి దిట్టంగా ఉంటారు కదా. అంటే అది బిలీవబుల్గా ఉండాలి కదా అట్లీస్ట్ కొంచెం అన్న. ఇప్పుడు శ్రీమంతుల్లా అంటే ఓకే, మహేష్ బాబు పర్సనాలిటీకి కొంచెం ఎత్తు పొడుగుగా సరిపోయింది. కొంత మరీ చిన్న హీరోలు కూడా మరీ కొట్టంగానే పడిపోయేలాగా ఉంటే కొన్ని సీన్లు అట్లా మీరే చెప్పరా, లేదండి సెట్ అవ్వట్లేదు అలాగా బాగోదని చెప్పేది. అంటే మాకు ఇంత లావాడిని కూడా కొట్టాను అనే ఒక ఫీల్ వీళ్ళకి కూడా కలగాలనేది. ఇప్పుడు హనుమాన్ సినిమాలో నేను కొడితే ఆయన అంతలో బండ తీసుకొని కొడితే వెనక పగిలిపోతుంది, బండ పగిలిపోతుంది. బట్ చాలా పెద్ద హిట్ అంటే అదంటే అందులో హీరోకి ఏదో పవర్లు వచ్చేస్తాయి కాబట్టి పర్లేదు. రెగ్యులర్ సినిమాల్లో కూడా అలా చూస్తే అలాగే అతి అయిపోయినట్టు అనిపిస్తుంటది కదా. అవును, మనకు అనిపిస్తుంది మాకు, కానీ వాళ్ళు ఎంచుకుంటారు కదా అట్లాగా. దాని మీదట ఇంత అడుగుతుంటా ఒక్కోసారి నాకు కూడా నోరాక గెలుగుతా. అంటే ఇంత బక్కోడైనా ఇంత పవర్ ఉంటుంది ఇతని చేతిలో అనేది ఒక డైరెక్టర్ గారు కొంచెం మనకి ఎందుకురా, మనం ఏదో పని చేయడానికి ఈ సలహా అతను చెప్తే 2 రోజులు వద్దంటాడు, ఈ నువ్వు సలహా చెబుతావు ఆయనకి ఏదో 2 రోజులు కుట్టి పెడతాడు, 3 రోజులు వెళ్ళిపోతాం. నాకు నోరాక అక్కడ గెలుగుతాను, నేను కదిలిస్తూ ఉంటాను. నా పక్క వాళ్ళు నీకు ఎందుకు ఇది అంతా అసలు ఏదో మనకు కుట్టు దొరికితే అలా కుట్టు పెట్టి అడుగుతాను. అంటే ఆ లాజిక్ ఏంది అని చెప్పాను. మనకు కూడా అనిపిస్తుంది, కాకపోతే తప్పదు, మన పని మనం చేసుకొని వెళ్తూ ఉంటాం. వాడు అలాగన్నా కూడా మనం రేసి 2 రోజులు వేసి ఆ కింద పడిపోవాలి. సినిమా కదా సార్. అంటే ఇప్పుడంటే రోప్స్ అయ్యి వచ్చినాయి, అంతకుముందు మీరే పడిపోవాల్సి వచ్చేది ఆ బ్యాగ్ మీద వాటి మీద. పైకెక్కి కింద ఈ పైనుంచి నేను కరెక్ట్గా పడిపోతాం. ఈ పైనుంచి ఫ్లోర్ నుంచి ఫ్లోర్ అంటే ఇంచుమించు 20 అడుగులు ఉంటుంది. ఇది అప్పుడు స్టార్టింగు రాజు మాస్టర్ గారు హైటెక్ బస్సు ఉండేది ఇక్కడ మన అసెంబ్లీ దగ్గర. పొద్దున్నే బస్ పైనుంచి 15 మంది ఒకేసారి బస్ పై నుంచి దూకి బస్ పై నుంచి కింద దూకాలి.
దూకి రన్నింగ్ చేయాలి. ఏ సినిమా అది? ఏదో సినిమా ఉందండి, చాలా సినిమా ఉంది. పైనుంచి కిందకు దూకి లగేయాల, వాడు కింద కూర్చోబెడితే మళ్ళీ 1 more. తాళ్ళేం లేవు ఇందులో మళ్ళీ? ఇంకా తాళలేవు బస్సు నుంచి. అప్పుడు ఏముంది, మేము ఆ 30 ఏళ్ల క్రితం ఈ బెడ్లు గిడ్లు ఏమి లేవు కదండి. మళ్ళీ బెడ్ లేకుండా అలాగా ఎక్కడ బెడ్లు మామూలు ఒకటమే. అప్పుడు ఈ బెడ్లు ఏమి ఎక్కడ లేవు కదా, బెడ్లు లేవు, రోపులు కూడా ఎక్కడైనా అప్పుడు రోపులు కూడా లేవండి అప్పుడు. అవును, అప్పుడు రోపులు కూడా లేవు. రోపుల్లో చేయాలంటే వీళ్ళు ఎక్కడ చేసి ఏదో ఒక షెట్టు కాడికి వెళ్ళేసి ఆ షెట్టు కనపడకుండా పెట్టుకొని ఆ రోపు షాట్లు చేసుకునేవాళ్ళు. ఓకే, అదే నవారు తాడు కట్టుకొని కొడితే ఇల్లంత లెక్క అట్లా పడేలాగా అట్లా చేసుకునేవాళ్ళు. అప్పుడు బెడ్లు కూడా ఎక్కడి, ఎప్పటి నుంచి మొదలైంది బెడ్? ఈ మధ్యకాలం నుంచే ఇది ఈ బెడ్లు 10-15 సంవత్సరాల నుంచే అంటారు. అంతే అంతే. ఓ, అంత ముందు వరకు మొత్తం ఇలాగే మొత్తం నేలమే పడిపోయి ఏమైనా మన ఒరిజినల్ ఎక్కువ దెబ్బలు దగ్గర ఉంటాయి. అయితే మొత్తం రాసుకుపోవడాలు అన్నీ పగిలిపోతుండే, ఎమ్ని పగిలిపోతుండే, మోకాళ్ళు పగిలిపోతుండే, నడువులు నొప్పులు, తలనొప్పి, అందరికీ పాపం. దానికి ఈ సాయంత్రానికి ఈ రూపాయి బేట అనేది ఒక బేట అప్పుడు ఆళ్ళే పెట్టింది. అప్పుడు సాయంత్రం ఆ రూపాయి ఇస్తే ఈడిలో క్వార్టర్ ముందో ఆ ముందో లేకపోతే కొన్న కొనుక్కొని తాగేసి మళ్ళీ 4 లేచి వచ్చేయాలి, వస్తుండేవాడు. ఓకే. మరి ఫైటర్ బెడ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ కొంచెం పరుపులు ఇవన్నీ పెట్టిన తర్వాత వర్క్ కొంచెం ఈజీ అయిందా, లేదంటే మళ్ళీ అదే కష్టమా? ఈజీ అయింది, కానీ ఇప్పుడు రోప్ వర్క్లు ఎక్కువైనాయి కదా. అదే రోపుల్లో కష్టం అవుతుంది, కోసపోతుంటాయి కదా, బీసుకుపోతుంటాయి కదా. వాళ్ళు 5-6 మంది బట్టి లాగేటప్పుడు మన రోపు గట్టిగా అయిపోద్ది. ఈ పక్క ఎముకలు ఇవన్నీ పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోనంతా గుల్ల అయిపోతారు పాపం. గట్టిగా పట్టు పిండినట్టే కదా ఈ పక్క ఎముకలు మొత్తం కూడా. ఇలా 5-6 మంది కలిసి గుంజుతారు కదా, ఈ పక్క ఎముకలు అన్నీ కూడా ఇది టైట్ అయిపోయి బాగా గుల్ల అయిపోతుంది, లోనంతా గుల్ల అవుతుంది. ఏదో సాయంత్రానికి వెళ్ళేసి ఏదో చేస్తున్నారు, కానీ రోపులు కూడా కష్టమేనండి. రోపులో ఎక్కువ కష్టం అయితే రోపు కూడా కష్టమే. ఓకే, అది కూడా మళ్ళీ చాలాసేపు గాల్లో లాగితే వాడు ఇటు పడతాడో తెలియదు. అది ఫైటర్ అయితే జడ్జిమెంట్గా లాగుతుంటారు. వాడు ఫైటర్ అనే వ్యక్తి కొంచెం టైమింగ్ జడ్జిమెంట్ బాగానే లాగుతారు. లాగితే అతను వస్తాడు, అయినా కష్టమైన రిస్కే అంటే ఈ కాలం బట్టి ఇది రిస్క్. ఓకే, అంటే మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఇది బాగా రిస్క్ అనిపించిన సినిమా కానీ ఫైట్ కానీ ఏంటి? నాకు నేను చేసిన సినిమాల వల్ల మంచి హిట్, శ్రీమంతుడు మంచి హిట్ అండి. మిర్చి. ఓకే, మిర్చి కూడా మంచి ఫైట్ చేశానండి, అది ప్రభాస్ గారితో తగ్గ పోరాడాను ఆయనతో. ఏదో రైన్ ఫైటా? రైన్ బైట్ ఆయనతో అది చేసాం పగ్గట్టుగా. అది మంచి హిట్. శ్రీమంతుడు మంచి హిట్. అవును, హనుమ మంచి హిట్. ఇంకా వెనక్కి వెళ్తే చాలా ఉండే అట్లుండే చాలా. అంటే హిట్లు సరే, అంటే ఇది బాగా రిస్క్ పడింది నాకు, లేదంటే ఇది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ దెబ్బలు తగిలినాయి అన్న షూట్ ఏది మీకు? దెబ్బలు అనేది ప్రతి దాంట్లో తగులుతూనే ఉంటాయి. అంటే ఇది బాగా అంటే అంటే అనకూడదు, కానీ ఆల్మోస్ట్ ప్రాణం పోయేదాకా కష్టపడ్డాను దీనికి, ఇది చాలా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది అనుకున్నాను. నన్నైతే ప్రతి చోట ఇడుతూనే ఉంటారు, ఆ గోడ తగిలి ఈ గోడ. నాకు ఈ సినిమాలో నేను సేఫ్గా బయటకు వచ్చాను. అలాగే నేను ఎప్పుడు లేదు. నిన్నగాక మొన్న కూడా గోడకి కొడితే ఆ రోపులు తలకాయ కింద కాళ్ళు పైన ఉండనాక నేను అనిపించాను కింద పడి ఈ తలక తగిన భయ తిమ్మిరచ్చి నాకు ఉన్నారా. నేను అట్లా ఉంటుంది, డేర్ చేసి పని చేస్తాను. దానికి రోపు కట్టేసి లాగేసేయండి అంటారు. అంటే మనం కరెక్ట్గా ఇలాగే పడతాము అనే జడ్జిమెంట్ ఏమి ఉండదు. అవును, అది చేయలేం కదా. ఎటైనా పడవచ్చు, ఎక్కడ తగులుతుందో కూడా తెలియదు. నాకైతే ఇంతవరకు ఎక్కడ తగలేదు. నేను దీంట్లో సేఫ్గా బయటకు వచ్చాను అని చెప్పాను. చిన్న తగులుతూనే ఉంటే ఇక అవన్నీ ఇళ్ళకాడ చెప్పుకుంటే వద్దు, ఏ గంపలతో ఎత్తేసేయండి పైకి వెళ్ళిపోతాం అంటారని ఇవన్నీ చెప్పుకోం. ఇంటికి వెళ్ళేసి కోట పెగ్గేసి మరి మార్నింగ్ మన పని మనం ఎంచుకున్న పని. దీన్ని కాదు అంటే ఇంట్లో గొడవ చేసేస్తారు. మనకై కావాలని ఎంచుకొని వచ్చాం కదా, అలాగా. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా ఇంత కష్టం ఎందుకు, వెనక్కి వెళ్ళిపోయి ఊర్లోనే ఉండొచ్చు కదా అని? ఊర్లో నవ్వుతారుగా, వెళ్ళాడు సింగరకొండకి వచ్చాడు వచ్చాడు అని చెప్పాను. ఊర్లో వాళ్ళందరూ నవ్వేదోడికి మళ్ళీ 4 రోజులు ఉంటేనే ఏంద్రా ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఏదైనా ప్రాబ్లమా
ఆ ఊర్లో విలేజ్ అవునవును అలాగే విలేజ్ కదా మాది పక్క విలేజ్, ఒక 70 ఇళ్ళు ఉంటాయి మావి. ఏంద్రీ 4 రోజుల నుంచి ఏడే ఉన్నాడు, ఇక్కడ ఏం దొరకవు కదా మనకి ఏడే అట్లా ఆలోచన. ఇప్పుడు మాకంటే ఎక్కువగా తెలివితేటలు విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుగులు బాగా ఎక్కువ తెలుగులు ఉండే వాళ్ళకి. అది ఏ సినిమాలు కొన్ని సినిమాలు నేను గుర్తుపెట్టుకున్నాను, బాబాయ్ మనం ఆ సినిమాలో వచ్చావు బాగా అన్నీ వాళ్ళు చెప్పేస్తున్నారు. ఊర్లో చెప్పారు. మా ఫ్రెండ్ ఉన్నాడు నరేష్ గారు అని, జంగారెడ్డిగూడెం. నేను ఈ 35 ఏళ్ళ నుంచి చేసిన సినిమాలన్నీ కట్ చేసి పంపించడం మొన్న. సార్ ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి అంటే, ఈ సినిమాలో చూపించండి ఒకసారి. ఆనందని అతను నరేష్ గారు వాళ్ళు 35 ఏళ్ళ నుంచి సినిమాలన్నీ గుర్తుపెట్టుకున్నాయి, నాకే తెలియదు, నేను మర్చిపోయాను సినిమాలు. సార్ ఇంకా ఉండే మీ సినిమాలు కట్టి జాలే ఉండే ఉన్నాడు. ఇన్ని సినిమాలు కట్ చేసి పంపాడు అంటే వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు అభిమానం ఎక్కువ కదా ఇవన్నీ బాగా వాళ్ళకు. నేను కొన్ని మర్చిపోయాను, అసలు చాలా సినిమాలు మర్చిపోయాను. నేను అతను అడిగాను, నరేష్ గారు ఏదైనా సినిమాలు దాంట్లో ఎవరైనా నీ సెల్లో ఉంటే 100 సినిమాలు కట్ చేసి పంపాడు ఊరిని. నాకు టన్ను అయిపోయాడు. ఇవన్నీ నేను చేసినానంటే చూడండి ఒకసారి మీరు, ఇంకా ఉండేయండి కట్ చేయనా అన్నాడు. వద్దులేండి చాలు ఇది. మంచి ఫ్రెండ్, ఒక 30 సంవత్సరాల నుంచి 30 ఇయర్స్ మంచి ఫ్రెండ్ అతను మంచి ఆర్టిస్టు. అతను కూడా చేద్దామని వచ్చాడు. వాళ్ళ పిల్లల చదువుల వల్ల అతను జంగారెడ్డిగూడెంలోనే అక్కడ ఉండిపోయాడు. కానీ మిమ్మల్ని చూసి చాలా మంది వచ్చి ఉంటారు కదా, లేదు రామకృష్ణ చేస్తున్నాడు కదా ఉంటుంది ఆ షూ, ఈ ఫోటోలు అని ఉంటారు. కానీ అది ఎందుకో పోయిన కళల్లో అయ్యారు డైరెక్టర్ గారు రామకృష్ణ పిలవన్నాను అంటారు. అది ఎట్లా చాలామంది ఉన్నారు కానీ అంటే మా యూనియన్లో సంగతి అదేలేండి. కానీ మీ ఊరు నుంచి ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి అని చెప్పేసి, లేదు నేను కూడా రామకృష్ణ బాబు ఎలా అవుతానని చెప్పేసి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా ఇండస్ట్రీ. కొంతమంది వచ్చారు, జాయిన్ అయ్యారు, పిల్లలు కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు. ఒక 4-5 సంవత్సరాలు అయ్యి జాయిన్ అయ్యి ఉన్నారు పిల్లలు ఉన్నారు. ఓకే, ఉన్నారు 10 మంది దాకా వచ్చారు ఊరు నుంచి వేస్తున్నారు. అయితే మొన్న పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు మాట చెప్పారు, కొత్త ఫైట్లు ఏమైనా వచ్చినప్పుడు అంటే అది మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఫైట్ మాస్టర్స్, ఎలా పడాలి ఏంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు అని చెప్పేసి అంటారు కదా. సో అంటే మీకు ఈ పడడం టెక్నిక్స్ వరకు ఫైన్, ఓకే. కాకపోతే ఆ ఫైట్ తాలూకా అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్, ఇప్పుడు మీరు అన్నట్టు రచ్చా సినిమాలో కానీ లేదంటే చిరుత సినిమాలో కానీ ఇవన్నిట్లో కూడా రకరకాల ఫైట్ ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ కానీ కుంగ్ఫూల్ అని ఇవన్నీ రకరకాల ఇది ఉంటాయి కదా. సో అన్నిటికీ మీరు అన్ని నేర్చుకోలేరు ఖచ్చితంగా, అన్ని గుర్తుండవు కదా. టచ్లో ఉంటారు ఫైటర్లు, టచ్లో ఉంటారు, అన్నిటికీ టచ్లో ఉంటారు. అంటే ఫుల్గా దాన్ని నేర్చుకోలేకపోయినా పాస్ అయ్యిందాక ఏమైనా వెళ్ళరు కానీ ఆ ముందు కరాట దీన్ని ఒక 4 నెలలు ఒక టచ్ పెట్టేస్తారు. అలాగ మామూలు గ్రౌండ్ ఫైట్ అట్లా టచ్లో ఉంది. ఈ కుస్తీలు నా దాంట్లో చూపిస్తాను చెప్పు ఆయనకి. అయితే ఇవే అట్లా టచ్లో నాకు దంగలకి వెళ్ళినప్పుడు కుస్తీలు బొంబాయి వాళ్ళు తలపడ్డాయి నేను. ఓకే, ఏదో సరదాగా నాకు ఇది చెప్పాయి అని చెప్పాను. అట్లా నేను రవివర్మ ఫైట్ మాస్టర్, ఆయన కూడా కుస్తీ పడతాడు బాగా. అంటే ఆయన రూమ్లో ఇట్లా పట్టాలి రామకృష్ణ, ఇలా పట్టాలి అట్లాగా ఆయన అంటే మాస్టర్. ఆయన కూడా ఇప్పుడు పెద్ద మాస్టర్ ఆయన కూడా. ఇప్పుడు హిందీ సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు. మనం మేము మైసూరు వెళ్తే మా పక్కనే చేస్తున్నాడు. ఏ మాస్టర్ ఇక్కడికి ఏ షూటింగ్కి వచ్చేవాడిని, హిందీ డైరెక్షన్ చేస్తున్నాను కానీ తెలియదా అంటే నాకేం తెలుసు, నాకు తెలియదు కదా, ఫోన్ చేస్తేనే వచ్చేవాడిని కానీ అంటే ఫైట్లే లేవు దీంట్లో, ఫైట్లే లేవు, అంతా లవ్ మీద చేస్తున్నాను, ఓ డిఫరెంట్గా ఉండాలని లవ్ మీద చేస్తున్నాను అన్నాడు. ఓకే మాస్టర్ మంచిది. మీకు ఇండస్ట్రీలో అలాగే మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకొని మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లు ఎవరు? కుర్రాల శివ గారు ఇచ్చారు. అవును, భరతన నేను మిర్చిలో కూడా నాకు రామకృష్ణ బాగా తెలియాలి నాకు అనేది అదే ఆయన దాంట్లో ఇచ్చాడు. తర్వాత ఇస్తాడా లేదా అనుకున్నా కదా. మళ్ళీ దానికి కూడా శ్రీమంతుడికి కూడా తనే ఈనెల్లో ఉంటాడు నల్లగా రామకృష్ణ అని అతను నేసుకొని వచ్చాను కారులో, ఏం చేయదు అని అసిస్టెంట్ పంపించాడు. ఆఫీసులో కూర్చుంటే అతను పిలిచి సార్ తీసుకురామన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళి అదే ఆ శ్రీమంతుడు అదే గుడిసికట్టే సంతకం పెట్టేది అని చెప్పి ఓ చిన్న ఫైట్. ఇంకో ఫైట్ ఉంది దాంట్లో కూడా, మామిడి తోటలో కొస్తాల దగ్గర
మంచి హడావిడి దాన్ని చేసాం. పర్లేదు బాగానే ఆయనకి. ఆయన దగ్గర ఒకటి మిస్ అయ్యా. దేవరానా? దేవరా. దేవర ఒకటి మిస్ అయ్యారు. ఓకే. అండ్ నేను వేరే చోట చేస్తూ ఉన్నాను. పాపం పిలిచాడు, 2 సార్లు పిలిచాడు. నేను వేరే చోట చేస్తూ ఉన్నాను, వేరే మాస్టర్ అయినా చేస్తూ ఉన్నాను. అది వదిలిపెట్టి ఇటు వస్తే వీళ్ళు ఏదైనా మళ్ళీ ప్రాబ్లం చేస్తారని. ఓకే. ఇంకా ఆయన కాకుండా కొరటాలు కాకుండా ఇంకా వేరే దర్శకులు ఎవరు? ఈయన కూడా మనకి బాగా ఏది జగన్మోహన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయనది దానికి ముందు ఇంకో సినిమా చేశాను సార్. జాంబిరెడ్డి. 3 సినిమాలు చేశాను ఆయన దగ్గర. అదే జాంబిరెడ్డి. జాంబిరెడ్డికి ముందు రాజశేఖర్తో సినిమా చేసాడు కదండి, కల్కి. కల్కి. అది కూడా చేశాను. అంటే వీళ్ళందరూ అంటే కొత్త దర్శకులు, అంటే ఈవెన్ అభిమానంగా వీళ్ళు మనల్ని పిలుస్తారు. ఓకే. బట్ సీనియర్ డైరెక్టర్ల దగ్గరికి అంటే వాళ్ళు, నేను వాళ్ళని కూడా పెద్దగా నేను టచ్ చేయలేదు. ఓకే. వాళ్ళు మనల్ని సరే వాళ్ళ ఐడియాలో వాళ్ళు ఇదవుతుంటారని నేను కూడా పెద్దగా అంటే వాళ్ళు ఫైటర్గా కాకుండా క్యారెక్టర్గా చేసి వెళ్ళిపో అన్నట్టుగా ఉంటారు. ఓకే. ఓకే. క్యారెక్టర్ అంటే మనకి ఇల్లు కనపడలేదు, క్యారెక్టర్ అంటే ఇల్లు కనపడుతుంది నాకు. వద్దు దీని జోలికి వెళ్ళొద్దు అలా కొంచెం మేము దాంట్లోకి ఎంటర్ అవ్వాల. లేకపోతే చాలామంది అడిగారండి, చాలామంది క్యారెక్టర్ చేయి అని చెప్పి చాలామంది అడిగారు. మొన్న మోహన్ బాబుది కూడా అదే విష్ణు గారితో కూడా చేశాను. కన్నప్ప కాదండి, అదేనా సినిమా పేరు ఏదో తెలియదు. కడప చిత్తూరు అతను డైరెక్టర్, చిత్తూరు లాంగ్వేజ్లో చేశాను. మంచి షోలో పెట్టి చేశాను, మంచి డైలాగులు. చోటకి నైట్ కెమెరా దావా కొడుతున్నాను. అన్నగారు నా ప్రపోజల్ వేరు కదా, మీరు అట్లాగా మీరు కొంచెం కాపాడండి ఆ డైలాగ్ చెప్పాక నువ్వు పనికిరావరా కాదు కానీ పనికొస్తాను ఇక్కడ. కానీ అన్నయ్య కావాలంటే ఆయన విష్ణు కానీ వాళ్ళిద్దరు మహేష్ కానీ మనోజ్ కానీ విష్ణు కానీ మేమంటే బాగా, నేనంటే బాగా ప్రేమ. వాళ్ళ సినిమాలు మ్యాక్సిమం చేస్తుండేవాడిని. అన్నయ్య అంట బాగా. అంటే విష్ణు గారు ఫైటర్, మా యూనియన్ కార్డు ఉందండి, ఫైటర్ కార్డు ఉంది. ఓకే. మనోజ్కి లేదు కానీ విష్ణు గారికి మా యూనియన్లో కార్డు ఉంది. ఆయనకి రోజు ప్రాక్టీస్ చెప్తానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. అట్లాగా ఒక చిన్న క్యారెక్టర్ లాగా ఒక మంచి ఆయనతో ఒక సోలో ఫైట్ లాగా చేశాను. ఓకే. మరి మీ వల్ల హీరోలకి ఎవరికైనా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయా? మీ వల్ల హీరోలకి దెబ్బలు తగిలిన సందర్భాలు తగిలినాయండి. బాలకృష్ణకి కూడా తగిలింది. అయ్యో. తనే సారీ సార్ లేవు, నువ్వు నాటకాలు ఎత్తలేవు లేవు, అక్కడ తగ్గావు. బాలకృష్ణ గారు పాపం మోకాలు తగిలింది. సారీ సార్ కాలం తప్పని కాలం అక్కడ ఆయనతో రిసుకోద్దు, ఆయన మన తగ్గే తప్పని కాలం తప్పదు. అంటే ఒక్కోసారి ఆయనతో వాళ్ళ తొందరపాటు లేదా మా తొందరపాటు ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది ఆ ఫైట్లో తగులుతుంది. దాన్ని బాలకృష్ణ గారు సముదాయించుకుని వెళ్తుంటాడు. ప్రభాస్కి కూడా తగిలింది. ప్రభాస్తో కూడా అంటే ఆయన దారి వచ్చేసాడు, కాలు దారి వచ్చేసాడు, పక్కన కొట్టుకున్నాడు. ఓ సరే ఆయన నయం కాదు సార్ మీరు దారి వచ్చేసారు. ఏ సినిమాకి అది? దానికే మన ఈ సినిమా సాహుకేనా? ఓకే. కాలు దారిగా వచ్చాడు, కాలు దారి వచ్చాడు అంటే కింద అదంతా మటన్ అది కదా, అదే దారి వచ్చాడు. తర్వాత డార్లింగ్లో కూడా బాగా ఇదయ్యాడు ఆయన. డార్లింగ్ సినిమా కూడా చేశానండి ఆయనతో, బాడీల మీద చేసాము డార్లింగ్ సినిమా. ఐస్ క్యూబ్ ఫైటే కదా. ప్రభాస్ దగ్గరగా చాలా సినిమాలు చేశాను నేను. మ్యాక్సిమం పిలుస్తారు, ఆయన కూడా పిలుస్తాడు. అంటే మరి వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి కదా, మరి ఎప్పుడన్నా వీళ్ళని ఇంటికి వెళ్ళడం అది చేశారా ఎప్పుడన్నా హీరోల్ని? విష్ణు గారు వచ్చేవారు ఒకసారి. మరి అంటే మేము మొన్న మీ అమ్మాయి పెళ్ళయింది అన్నారు కదా, వీళ్ళు వచ్చారా? పెళ్ళి ఊర్లో చేశాను. ఊర్లో చేశాను. ఓకే. పెళ్ళి ఊర్లో చేశాను. విష్ణు గారు నా కోసం వచ్చారు. ఫైట్ చేద్దాం అనేది ఫైట్ అదే ఈ సినిమాకే. తర్వాత అనే ఒక సినిమా చేశాను, కిరణపురం.
కిరణ్ అబ్బోరంతో కిరణ్ అబ్బూర్ అది కూడా మంచి మంచి పర్లేదు, మంచి హిట్ పర్లేదు. అదే అమ్మాయిని లాక్కెళ్ళడం, రేప్ చేయటం, ఒక చిన్న చిన్న చేసాం. తర్వాత ఆయన మొన్న కూడా హీరో గారు అనేరా కొంచెం క్యారెక్టర్ ఎత్తుకొని ఇప్పుడు నెక్స్ట్ నా సొంత సినిమా ఇది అని చెప్పి అన్నాడు. కానీ నాకు అదే అక్కడ మనకి ఇదే భయం వేసి ఎక్కడ పోవాలి. పాపం 2 సార్లు చెప్పాడు. ఆర్టిస్ట్ కంటే మాలాంటి వాళ్ళం బతకలేం కదా సార్. ఏడ వాడు ఇప్పుడు 4 ఏళ్ళు ఎత్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ వచ్చిందంటే దాంట్లో ఎంటర్ అయ్యామంటే మళ్ళీ అది ఎప్పుడో 10 రోజులకు ఉంటుంది. ఈ లోపలంతా ఖాళీ కూర్చోవాలి దానికోసం. ఈ లోపల మనకంతా కలగాలంటుంది. అందువల్ల నేను చాలా వరకు అవాయిడ్ చేశాను. అన్నా వస్తానులే అని చెప్పాను. మన విష్ణు గారు కూడా ఫారెన్ రమ్మని చెప్పాడు. ఆ సినిమా కన్నప్ప సినిమా 3 నెలలు అన్నయ్య 3 నెలలు నెలకి 30,000 బాబు నాకు తాగటానికి నీకు అప్లై ఇచ్చాను, నీకు ముందు నేను ఫ్రీగా ఇస్తానులేరా. ఈ జడ్జిమెంట్ కూడా జరిగింది మాకు. ఇంటికి రమ్మంటే వెళ్ళాము ఆఫీస్కి. వెళ్తే ఇవన్నీ జరిగినాయి. అన్నయ్య అందరికీ 30,000 ఇస్తున్నాను, 30,000 అందరికంటే. బాబు తాగడానికి చాలా కదా 30,000, మరి ఇంటికే అక్కడ ఖర్చుగా ముందు నేను ఫ్రీగా ఇస్తానురా అంటే నా వల్ల నీ దండ పెడతాను నన్ను వదిలేసి అని చెప్పాను. చాలా బాగుంటారు, అంత బాగానే ఉంటాం. వెంకటేష్ గారి కూడా చాలా బాగుంటాడు. మా ఊరికి పక్క ఊరే కారంచేడు. ఆయన కూడా చాలా బాగుంటారు. 10-12 సినిమాలు దాటి ఉండాలి పోరా, మనం ఏకేమాము కదా ఆవిడ. సురేష్ గారికి చెబుతున్నారు, వీడు 1200-1500 సినిమాలు దాకా చేసి ఉంటాడు. వాడు చాలా దాటేసి ఉంటాడు, నాకంటే కూడా దాటిపోయాడు. అలా సరదా నవ్వుతాడు. అయితే సార్ ఇప్పుడు ఇంత కష్టపడి ఫైట్లు చేస్తుంటారు కదా, ఒక ఫైటర్ జీవితం అనేది ఎంతవరకు సురక్షితం అండి అసలు? ఇది గాలి బుడలాంటిది ఏముండదు. ఫైటర్ అంటే మొన్న అతను చనిపోయాడు చూసారా, ఆ చెన్నై అతను. ఏముంది బాబు, పొద్దున్నే రోపు కట్టారు, పుచ్చిపడ్డాడు, చనిపోయాడు. ఆడు కారు లేచి పడ్డాడు, అంతే కదా. ఇక ఆ జీవితాలు అంతే. ఫైటర్ అనేది పొద్దున్న లేచి బయటికి వెళ్తున్నాం, సాయంత్రానికి ఎలా వస్తున్నాడు అనేది కూడా తెలియదు. ఇది సత్యం. ఇది సాయంత్రానికి వీడు ఎలా వస్తాడు ఇంటికి, వీడు కరెక్ట్గా ఇంటికి వస్తే ఓకే వాడు ఇవాళ సక్సెస్. ఏ రోజుకి ఆ రోజు సక్సెస్ అయ్యాడు. ఇంటికి వెళ్ళిన రోజు ఏ రోజుకి ఆ రోజు సక్సెస్. దినదనకుండా నూరేళ్ళ అంతే, అలాగే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే మాస్టర్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటాడు. తన దెబ్బ తగ్గుతుందని కూడా తనకు తెలుసు. నాకు ఈ షాట్ కావాలి అంటాడు. నాకు ఆ షాట్ వస్తే రేపు నేను నాకు మంచి పేరు వస్తుంది అనేది తను చూస్తాడు. కానీ అది ఎలా పడతామో తెలియదు, ఏది ఇరిగిపోతుందో తెలియదు. ఇక అంతేది ఫైటర్ బతుకంతా అంతే. బాంబేలో ఫైటర్లందరికీ హీరో గారు అది చేయించాడు, ఇన్సూరెన్స్ చేయించాడు. మనకి ఏ దాతలు ముందుకు వస్తున్నారు. ఒక్క దాత ప్రభాస్ గారికి చెప్పారు, చూద్దామని అన్నాడు. ఆ తర్వాత ఆయన ఒకేసారి బాహుబలిలో చెప్పారు, బాహుబలిలో చెప్పారు చూద్దాం అన్నాడు. ఇక మళ్ళీ ఆయన్ని కలవలేదు, ఆయన బిజీ అయిపోయాడు. ఎంతమంది ఉన్నారు అప్పుడంటే 200 మంది ఉన్నారు. ఓకే చూద్దాం అని అన్నాడు. మా ఈయన నుంచి ఇప్పుడు కరెక్ట్గా వెళ్తే ఇది 10 మంది కలిసి వెళ్తే ఆయన దగ్గరికి చేస్తాడు. నాకు ఆయన మీద నమ్మకం. అదే 400 మంది చేయించాలంటే అమౌంట్ కూడా తక్కువేం కాదు కదా, చాలా హెవీ అమౌంట్ అది. సో అందువల్ల నిజమే మీరు అన్నట్టు ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకళ్ళు కనీసం ఒక 2-3 కలిసి, లేదు వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకునేది వీళ్ళే కాబట్టి వీళ్ళకి కొంచెం ఒక 25 లక్షల ఇన్సూరెన్స్ 50 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తే కనుక మీకు కూడా కొంచెం చిన్న భరోసా ఉంటుంది. అవును, అది లేనన్నాళ్ళు ఎంత కష్టపడి ఇంత చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్లు సరిగ్గా రాక, సరైన ఇన్సూరెన్స్ లేక ఇదంతా చాలా ప్రాబ్లం. ఫైటర్ బతకనేది దినదిన 100 ఏళ్ళు అలా ఉంటుంది. పొద్దున్నే కరెక్ట్గా బట్టలు వేసుకొని మన లొకేషన్కి వెళ్ళి మరి కరెక్ట్గా మళ్ళీ ఇంటికి మళ్ళీ కరెక్ట్గా మనకి ఇదే పొజిషన్లో చేరదాం అనేది నమ్మకాలు లేవు. ఫైటర్ బతక ఎప్పుడు అంతేనన్నా, ఇప్పుడే కాదు, అప్పుడు అనాది కాలం నుంచి కూడా ఫైటర్ బతక అంతే. ఏదో ఇష్టపడి చేస్తుంటాం.
అదే ఎందుకంటే మొన్న ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే కూడా చెప్పారనమాట, మేము పేరు కోరుకోమండి, మాకేదో ఈ సినిమాతో పేరు వచ్చేయాలి, మమ్మల్ని 100 మంది గుర్తుపెట్టేయాలి, ఇది ఎప్పుడు మేము కోరుకోము, క్షేమంగా ఇంటికి వెళ్ళామా లేదా, డబ్బులు కరెక్ట్గా టైంకి వచ్చినాయా లేదా, ఇంట్లో ఒక 1000 రూపాయలు ఇచ్చామా లేదా అనే అది మాత్రమే మాకు ఇంపార్టెంట్ తప్ప మమ్మల్ని 10 మంది గుర్తించాలి, మాకు సినిమా లేదో ఇలా మా పేర్లు పడిపోవాలి అసలు మేము ఎప్పుడు ఆశించామని చెప్పేసి చెప్తాను. అదే నేను చెప్పట్లా, ఈ రూట్లోనే అది చాలా కష్టం. ఫైటరు వెనకమాల ఆలోచిస్తే చాలా కష్టం. అందుకే మా అబ్బాయిని ఏదో నా తెలివి వీడిని ఆ సంజీల్ గారి దగ్గర అసిస్టెంట్గా పెట్టాను ఫస్ట్. ఓకే. తర్వాత అట్లా మోరెళ్ళ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆ సత్యబాబు ప్రసాద్ గారి సినిమా ఆయన దగ్గర సినిమా అయిపోతే ప్రసాద్ గారు ఆయన సత్యబాబు అని అతని దగ్గర జాయిన్ అయిపోయి ఇతను తీసుకుని టోటల్గా కలకత్తాకి వెళ్ళిపోయారు. అక్కడే ఇదే అంటే ఈ వర్క్ వద్దు అనేది నేను అతన్ని అవాయిడ్ చేశాను. అసలు నువ్వు చేయకపోయినా పర్లేదు. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదా మీ అబ్బాయి ఇటే వద్దా అని? మీ అబ్బాయి కూడా ఫైటర్ దాకా వద్దా? పొద్దుగోగులైతే గ్రౌండ్లోకి లగేస్తుండేవాడు. వద్దురా ఈ బాధలన్నీ పడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి, అయితే డబ్బులు వస్తాయి, తినడానికి డబ్బులు వస్తాయి, కానీ ఎక్కడ ఏది ఇరుగుద్దో అనేది కరెక్ట్ కాదు, ఇది వదిలే అవాయిడ్ చేయని చెప్పని శుభ్రంగా ఏదో చిన్న షాప్ ఓన్ పెట్టుకుని హ్యాపీ బతికిపో అంటే నాకు అలా నా మనసుకు అలా అనిపించింది. అంటే మా బ్యాచ్లో చాలా మందికి దెబ్బలు తగిలి, మెడలు ఇరిగి, కోళ్ళు ఇరిగి, గూళ్ళు ఇరిగి, మోకాళ్ళు పోయి, నాకు 2 సార్లు టుస్ట్ అయిపోయింది కాలు, ఈ మోకాలు 2-3 సార్లు టుస్ట్ అయ్యింది. మళ్ళీ దాన్ని పిండి కట్టేసి సిమెంట్ కట్టేసి మళ్ళీ దీనికి వేసి సిమెంట్ కట్టి ఇది పోయేటట్టు మళ్ళీ దీనికి వేసి ఇవన్నీ ఇది నాకు చాలా జరిగినాయి. నాకు ఇవన్నీ ఆలోచించి ఇతనికి వద్దు, ఈ ఫైటర్ బతుకు ఇతనికి వద్దు అని మనసుకు అనిపించింది. కాదు ఇది మనం చేసే ఇందులోనే ఉంటాం కదా, ఇంక వాళ్ళు ఎటు ఇంట్రెస్ట్గా ఉంటారు, ఆ సినిమాలో నేను కనపడాలి నేను అని జాయిన్ అవుతుంటే నేను మాత్రం వాడిని రానివల్ల, ఇది వద్దు, ఇక్కడుంటే వీళ్ళు ఎవరో ఒకళ్ళు బిగుతారని చెప్పాను. వాడు కలకత్తాకి వెళ్ళేదానికి కూడా నేను వెనక కొంచెం సపోర్ట్ ఆయన సత్యబాబు కెమెరామెన్ని సార్ తీసుకెళ్ళడం పర్లేదు అని చెప్పాను. ఇక్కడుంటే వీడి బ్యాచ్ చాలా మంది జాయిన్ అయిపోయారు, రారా బాగానే ఉంటుందని చెప్పని అంటున్నారు. అంటే అసలు ఇక్కడ వద్దు, ఆయన పంపించాను. అది చిన్నగా దానికి అలవాటు అయ్యాడు, కెమెరాకి ఓకే అలవాటు అయ్యాడు. ఇప్పుడు చేస్తున్నాడు, తను కూడా ఓన్గా చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు 2 సినిమాలు చేసాడు ఓన్గా. ఈ తెలుగులో ఏదో ఒక సినిమా వచ్చింది, ఈ పక్కన ఎక్కడ ఉందంట ఆఫీస్, అక్కడ డిస్కస్ చేస్తున్నారు. నాకు తెలియలేదు అనే ఆఫీసు అంటే సరే మా ఆఫీసుగా టర్నింగ్లోనే నేనున్నాను, నువ్వు బండేసుకు వచ్చాయి ఇటు అని చెప్తే అక్కడికి వస్తే తనే తీసుకొచ్చాడు ఇక్కడికి. ఓకే సరే అయితే ఓకే. ఇప్పుడు అంటే మీరంటే మీ ఎంట్రీ అంటే మీరు 1989లో మీరు ఒక కార్డు అది లేకుండానే ప్రాపర్గా రాగలిగారు, వచ్చారు, నాగబాబు గారు హెల్ప్ చేశారు, ఇదంతా ఫైన్. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకొని ఇప్పుడు ఈ ఫైటింగ్ దాంట్లోకి యూనియన్లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రాసెస్ ఏంటి అసలు? యూనియన్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఎట్లా అంటే బయట కృష్ణకాంత్ పార్క్లో ఎక్కడో, కృష్ణకాంత్ పార్క్ ఎవరు ఎక్కడైనా కానీ ముందు అతను ఈ కరాటా కుంపో ఏదో తనకు ఏదో ఇంట్రెస్ట్ ఇవన్నీ నేర్చుకుని ఉంటేనే యూనియన్ మీద అతనికి ఓకే కంపల్సరీ నేర్చుకునే రావాలి. నేర్చుకుంటేనే ఒక ఫైటర్గా ఎంటర్ అవ్వాలి అంటే తనకు ముందు ఏదో నేర్చుకునే ఉంటే యూనియన్కి వచ్చిన తర్వాత సరే ఒక 6 months నువ్వు డమ్మే డూపు ఫైట్ ఓకే ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో చెప్తుంటారు, అక్కడ కానీ కేఆర్ పార్క్లో అంటే కొడితే హీరో తగలకుండా ఎలాగా అనేది ఇక్కడ నేర్పిస్తాను. తను అవన్నీ నేర్చుకునే వాళ్ళే అప్పుడు దీనికి వస్తూ ఉంటారు, కానీ అది ఒరిజినల్ ప్రపోజల్ అది అలా నేర్చుకొని ఇక్కడికి వచ్చినాక మనం మనవాళ్ళు ఒక 6 నెలలు ఇక డూప్లికేట్ ఫైట్ అది. ఓకే. ఇప్పుడు ఎంత ఉందండి అసోసియేషన్ ఫీజు? ఎంత ఉంది ఇప్పుడు? ఫీజు ఉంది అంటే అది కట్టగలిగారా? అంటే ప్రజెంట్ ఇప్పుడు 5 లక్షల దాకా తీసుకుంటున్నారు, బట్ వీళ్ళకి 5 లక్షలు ఫ్లాటే ఇస్తున్నారు కదా. అదే అది ఇస్తున్నారు, 10 లక్షలు ఫ్లాట్ ఇస్తున్నారు. అంటే అది ఒకేసారి కట్టగలిగే ఒకేసారి కాదు కదా, ఒకేసారి కాదు, ముందు 2 లక్షలు ఎంత కట్టించుకుంటున్నారు, తన వర్క్ మీద వర్క్ చేసే రోజు ఒక 5 రూపాయలు అట్లా కట్ చేసుకుంటారు అంతే. అది 3-4 సంవత్సరాలు కట్ చేస్తారు. ఓకే. ఒకేసారి కట్టాలని రూల్ లేదు, అలా ఏం లేదు.
అంతే మన పొడ్డేదులు అంతా 5 లక్షలు తీసుకుంటున్నారు, 5 లక్షలు కానీ కాల్ చేశారు. కానీ అంటే అది ఒక బాధ్యత అనేది ఉంటుంది తనకి. అదే ల్యాండ్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ లేవు ఉంటాయి, చిన్న ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేవు ఉంటాయి కాబట్టి పర్లేదు. బాధ్యత అనేది ఉంటుంది అది అట్లాగే. మనవాళ్ళు మొన్న చాలా మంది కాల్ చేశారు, 5 లక్షలు తీసుకుంటున్నారు, ఇవన్నీ ఏం చేస్తున్నారు. బట్ అతనికి 10 లక్షలు ప్లాట్ ఒకటి తీసిస్తున్నారు. 10 సంవత్సరాలు చేయగలనే తన పేరు మీద ఒక ప్లాట్ ఒకటి కొనేస్తున్నారు. అలాగా పోతే అతను సంపాదించుకుంటున్నాడు. అతను 20-30 సంవత్సరాలు సంపాదించుకునేందుకు వాళ్ళ అదృష్టం బాగుంది, లేదు మంచి ఫైట్ మాస్టర్ అయ్యాడంటే అంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది అది. అలాగే మొన్న మరి మా మాస్టర్ గారు, పుതിയ మాస్టర్ గారు టక్మని అంటే దానిలోనే మైండ్ పెట్టాడు. విజయ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశాడు. ఇక అతను పొద్దున్నగితే దాని గురించే దాని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. ఆయనే చేస్తున్నాడు, ఆయనే ఎడిటింగ్ చేసుకుంటాడు ఆ రూమ్లో. సక్సెస్ అయ్యాడు. పెద్ద మాస్టర్కి ఏమో నంది అవార్డు, ఈయనకేమో నేషనల్ అవార్డు. బాగా సంతోషం. నాకు బాగా ఇది ఇష్టమైన క్యాండిడేటు పుതിയ మాస్టర్. టెన్షన్ పెట్టడు, ఏ ఫైటర్లో టెన్షన్ పెట్టడు, నైస్గా చేసేస్తాడు. నాకు బాగా నచ్చాడు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా రావాలి అనుకుంటే ఇండస్ట్రీకి మీరు వాళ్ళకి చెప్తారా, రండి సేఫ్గానే ఉందని చెప్పి అంటారా, లేదా వద్దంటారా? ఓ లైన్ ఉంటారు అక్కడ. ఈయన కాడ కొత్త వాళ్ళు అప్లికేషన్లు పెట్టి ఒక లైన్ ఉంటారు. కృష్ణాథ్ పార్క్లోని కొత్త వాళ్ళంతా నేర్చుకుంటానికి ఇదంటే జాయిన్ అవ్వడానికి ఆడ పొద్దున్న లేచి 6ంటికి ప్రాక్టీస్ చేస్తా ఒక 10-20 మంది ఎప్పుడు ఉంటారు. దాని మీద ఇప్పుడు చూస్తుంటారు కదా, దాని మీద ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు. మేమైతే చెప్తూనే ఉంటాం, ఎలా దెబ్బలు తగులుతాయి అన్నిటికీ సిద్ధపడే బయట నేర్చుకుంటారు. దానికి మనమేం చేయలేం. దానికి వాళ్ళు ఇష్టపడే వచ్చేస్తారు. ఇప్పుడు కరాటా అంటే మామూలు చాలా దెబ్బలు తగ్గుతుంది దానికి. మరి ఇంతకంటే ఎక్కువ ఇదేం కాదు కదా అని చెప్పి అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటారు. కుంపు కరాటా అవన్నీ నేర్చుకుని వస్తుంటారు. ఓకే. ఇక్కడ మనవాళ్ళు నేర్పేది డమ్మీ ఫైట్ అంటే హీరోని కొడితే ఆయనకి తగలకుండా. ఓకే. మీ మొత్తం జీవితం మొత్తంలో అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన 35 ఏళ్లలో మీకు అత్యంత సంతోషకరమైన సందర్భం అంటే ఏంటి అసలు? సంతోషం లేదన్నా, మనం ఇండస్ట్రీలో ఇంతకాలం అందరూ హీరోలతో చేశాను అనే సంతోషం తప్ప ఏం కోట్లేదు సంపాదించలేదు. బట్ మా ఫ్యామిలీ వరకు చాలా హ్యాపీగానే ఉన్నంత వరకు. ఆ పిల్లల చదువులు కూడా బాగానే ఉన్నాయి. ఫ్యామిలీ వరకు మేము హ్యాపీ బతున్నాం అంతే. దీని మీద మనం సంపాదించలేకపోయినా హ్యాపీ బతున్నాం అనేది ఒక్కటి ఆనందం అంతే, అంతకుమించి. దీనిలో మీ వయసు ఎంత ఇప్పుడు? 56. ఇంకో 4 ఏళ్ళ రిటైర్మెంటా? 4 ఏళ్ళకి రిటైర్మెంట్. ఇంక 4 సంవత్సరాలు. మరి తర్వాత ఏం చేద్దామని? తర్వాత చేసేది ఏముంది, ఇంకా ఏమి ఉండదు. పొలం ఉంది, మళ్ళీ ఊరు వెళ్ళిపోవడమే. అటు వెళ్ళటం, లేదంటే పిల్లోడు ఉన్నాడు కాబట్టి తను ఎక్కడ సెటిల్ అవుతాడు అనేది ఒకటి చూసుకోవాలి. అక్కడ కలకత్తా సెటిల్ అవుతాడా, లేకపోతే ఇక్కడ సెటిల్ అవుతాడా, లేదా అతను సెటిల్మెంట్ ఏంటి అనేది ఆలోచించి. ఓకే. అంటే అతను ఓకే, ఇప్పుడు తను హైదరాబాద్లో సెటిల్ అవుతాడా, తెలుగు సినిమాలు చేస్తాడా, అది సెకండరీ. అయితే మీరు ఇప్పుడు ఇంకో 4 ఏళ్ళ రిటైర్మెంట్ అయిపోతున్నాను, నేను నెక్స్ట్ ఏం చేయాలన్న ఇప్పటి నుంచి ఆలోచన అలా ఉంటుంది కదా మనసులో? నేను అలా ఏం అనుకోలేదు. ఏం లేదా? అంటే తను మరి ఆయన ఎక్కడ సెటిల్ అవుతాడు అనేది మనం అక్కడికి చేరాలి కదా. ఓకే. ఆయనకి ఏదో చేరినా మీరు ఖాళీ కూర్చోరు కదా? అదే ఖాళీ కూర్చోటమే ఇంకేం చేయలేము. ఊరిలో కూడా ఏం చేయలేము. ఇలాగే చిన్నగా ఇలా వెళ్తూ ఉన్నా కూడా మనం కొంతకాలం రిటైర్మెంట్ అయిపోయినా కూడా వెళ్ళొచ్చునా. రిటైర్మెంటు మనం ఇక పని చేయలేము ఇక అన్న రోజు తీసుకోవటమే. ఓహ్, అంతేగాని ఇలా ఈ వయసుకి చేయకూడదు అనేం లేదు. మన దగ్గర ఓపికండి చేసుకోగలిగితే చేయొచ్చు. అలా అయితే సమస్య చిన్నగా చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనం బాగా ఇదైపోయినప్పుడు మనం ఫైటర్లకి ఏదో మంచినీళ్ళు ఇవ్వడానికి మంచినీళ్ళు అయిన ఒక తీసుకుంటా, లేదా బెడ్లు కొంచెం అటు ఇటు వేసుకుంటా, అసిస్టెంట్ లాగా. ఓకే. ఇట్లాగైనా మనం లాస్ట్ దాకా చిన్నగా అంటే మన ఓపిక నడిచి చేయగలిగితే ఇక నీకు 60 ఏళ్ళకే వెళ్ళిపోమని అనేది ఉండదు. ఓకే. బతికినంతకాలం తింటూ చేయొచ్చు. సో మీరు ఫిక్స్ అయిపోయారు, బతికినంతకాలం ఫైటర్ ఇంకా చేయొచ్చు. అంటే నేనైతే చేద్దామనే ఉన్నాను. ఎందుకంటే ఊరెళ్ళి మనం ఏం చేయలేము, పొలం ఉంది. నేను ఇక్కడ కష్టపడి కదా మాగడి కొన్నాను.
కష్టపడి నేను అపోలో దగ్గర ఫిష్ బండి అవి పెట్టామన్నా. ఆహా. ఇది రన్ చేసుకుంటున్నాను. అది బిజినెస్ ఓకే. రన్ చేసిన కొంతకాలం. దాని మీద కూడా కొంచెం పర్వాలేదు. ఒక నేపాలి కుర్రోళ్ళని అదే మణిపూరి పిరకాయలు ఇద్దరిని పెట్టుకొని వంట అంతా వాళ్ళు చేసేస్తున్నాం. మా ఆవిడ కూర్చునేది పాపం. నైట్ 11 గంటల దాకా కూర్చునేది. ఆవిడ చాలా కష్టపడి. బా ఆవిడ కూడా బాగా కష్టపడింది పాపం. అది ఏదో ఊళ్ళో కొంచెం పొలం కొనుక్కున్నాం. ఉంది. మా నాన్నగారికి అది ఇచ్చాడు. ఉంది అట్లా. అదే అటు వెళ్దామా ఇటు నేనేమనుకున్నానంటే బాబు కూడా ఇక్కడే సెటిల్ అయ్యాడు కదా, ఇంకేమన్నా ఊరేళ్ళు ఏం చేస్తాం, ఇక్కడే ఉండిపోవడం బెటర్లేండి. వెళ్ళినా అక్కడ ఖాళీగా ఉండలేరు. 35 సంవత్సరాలు ఇక్కడ అలవాటైపోయి ఊర్లో వెళ్ళి మనం ఇప్పుడు అక్కడ ఏమీ దొరకదు. ఇప్పుడు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం. సేమ్ అది అలాగా ఉంది తప్పితే అక్కడ నుంచి జనాలు సిటీలకు వెళ్ళిపోతున్నారు తప్ప అంతకుమించి అక్కడ ఏమీ లేదు. అప్పుడప్పుడు అనుకుంటాను ఇక్కడికి వచ్చేసి ఈ పొలాలు చూసుకుంటాం, ఏముండగలం ఇక్కడ, అదేదో అక్కడే అనుకుంటాం. గడిపేది సార్. సూపర్ అండి, అలా కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను ఆయనకి చెప్పానమాట, సార్ ప్రతి సినిమాలో ఆయన ఉంటారండి, ఇలా ఒక గుద్దుకు పడిపోతుంటారు హీరోకి, లేదంటే కంపల్సరీ. నేను శ్రీమంతుడు సీన్ చెప్పిన వెంటనే ఆయన రామకృష్ణ బాబాయ్ తెలుసు అని చెప్పేసి ఆయన వెంటనే చెప్పాడనమాట. సో అలాగే అందుకనే మీలాంటి ఆర్టిస్టులు ఏంటంటే, మీలాంటి టెక్నీషియన్స్ ఏంటంటే జనాలకు తెలియదు ఎవరు ఏంటి, ఏం చేస్తుంటారు, వాళ్ళ కష్టం ఏంటి, ఎంత కష్టపడుతుంటారు, లేదంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఏం జరుగుతుంటుంది అనేది చాలా మంది తెలియదు. అందుకనే లేదు నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి, ఆయన అసలు ఎవరైనా తెలియాలి అందరికీ. థ్యాంక్ యూ సార్ అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇలాగే మిమ్మల్ని ఈసారి నుంచి మిమ్మల్ని మీరు సినిమాలో కనపడంగానే అందరూ ఓకే రామకృష్ణ బాబాయ్ అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.